सततमञ्जलिरेशार्यै प्रक्षिप्यते मुखरितो मधुपैर्बुधैश्च जागर्ति यत्र भगवान् गुरुचक्रवर्ती विश्वोदयप्रलयनाटकसूत्रधारी दिशन्तु शम्मी गुरुपादपांसवः दिशन्तु शम्मी गुरुपादपांसवः. మనం భజగోవిందం గురించి నిన్న విచారణ చేస్తూ ఉంటుంది. జ్ఞానము లేకపోతే మాత్రము ఎన్ని పరిశ్రమలు చేసినా కూడా దానికి ఏ ఫలము ఉండదు, వ్యర్థమైపోతుంది అని తెలుసుకున్నాము. అలాగే ఆ జ్ఞానం ఉన్న వ్యక్తికి సురమందిరతరు పాత ఆలయంలో కానీ చెట్ల కింద కానీ ఎక్కడ కావాల్సిన కూడా ఉన్నా కూడా ఏమీ లేకపోయినా కూడా చాలా ఆనందంగా జీవితం గడుపుతూ ఉంటాడు. యోగరతోవా, భోగరతోవా, సంగరతోవా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా తన స్వరూపంలోనే ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. అందుకే మనకు ఉన్న భయము తొలగాలంటే కన్నా మనలో ఉన్న అవిద్య తొలగాలి, అజ్ఞానం పోవాలి. అజ్ఞానం పోవాలంటే జ్ఞానం ద్వారానే. జ్ఞానం వస్తే అజ్ఞానం పోతుంది, ప్రకాశం వస్తే అంధకారం పోతుంది. అలాగే మరి ఆ జ్ఞానాన్ని పొందాలంటే వేదాంత విచారణ చేయాలి. ఈ విచారణ మరీ ఎక్కువ మనం సత్సంగం చేయకపోతే కూడా కొద్దిగా సత్సంగం చేసుకున్నా కూడా భగవద్గీతలో కొన్ని విషయాలు కొన్ని శ్లోకాలు తెలుసుకున్నా కూడా ఎంత మహత్తర లాభం ఉంటుందని నెక్స్ట్ శ్లోకాలు చెప్తున్నారు. భగవద్గీతా కించిదధీతా గంగాజలలవా కణికా పీతా సకృదపి యేన మురారిసమర్చ క్రియతే తస్య యమేన న చర్చ. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భగవద్గీత కించిదధీత. భగవద్గీతని కొద్దిగా అధ్యయనము చేసినా కూడా ఎంత లాభం అంటే యమధర్మరాజు నీ జోలికి రాడు అని చెప్పేసి. గంగాజలలవ కణికాపీత. గంగాజలం కొద్దిగా తాగినా కూడా, గంగాజలం అంటే గంగా నది ఒడ్లో అటువైపు కానీ ఇటువైపు కానీ ఎప్పుడు ప్రతి యుగంలో కూడా ఎక్కువ సాధకులు ఉంటారు. గంగా స్నానం చేయడం వల్ల, గంగా నీళ్ళు తాగడం వల్ల ఎందుకు పుణ్యం వస్తుందంటే ఆ ఒడ్డులో ఇలాంటి జీవన్ముక్త పురుషులు ఎక్కువ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు మనకు ఎదురయ్యి వాళ్ళ ద్వారా వాళ్ళని చూసి కూడా వీళ్ళు ఏం ఎర్రబట్టలు వేసుకున్నారు, ఎవరు వీళ్ళు ఏం చేస్తున్నారు అని మనలో విచారణ పుట్టి మోక్షం అంటే ఏమి, మోక్ష సాధనలు అంటే ఏంటి అని ఇంత జ్ఞానం వచ్చేసేది. కేవలం నది స్నానానికి పోయిన వ్యక్తికి మోక్షం గురించి జ్ఞానం వచ్చేసేది. కాబట్టి మన భారతదేశంలో ఉన్న పుణ్య నదుల్ని దేవతలతో దాన్ని పోల్చి కేవలం స్నానం చేసుకోవడం వల్లనే మోక్షం లభిస్తుందని ఇట్లా లక్షణావృత్తి ద్వారా చెప్పారు. అందుకే అలాంటి గంగా జలలవ అంటే గంగా నది తీరంలో ఉన్న మహాపురుషులు వాళ్ళు జ్ఞానగంగాని కొద్దిగా తాగినా కూడా, కొద్దిగా మనం తీసుకున్నా కూడా మళ్ళీ సకృదపి ఏన మురారి సమార్చ, మళ్ళీ యమధర్మరాజు మన జోలికి కూడా రాడు. భగవద్గీతను అందుకే చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దాని పారాయణము, దాని శ్రవణము, అది నిధిధ్యాసన క్లైమాక్స్ పుస్తకం. అది మంచి గురువులు ద్వారా దాన్ని చదువుకుంటూ ఉంటే అది ఒక్కటి చాలు. మిగతాదన్నీ ఆ గ్రంథం ఈ గ్రంథం ఏమి ఎక్కువ అవసరం ఉండదు. ఒక్క భగవద్గీతలో నీకు మోక్షం పొందడానికి ఏమేమి అవసరం ఉన్నాయో కంప్లీట్ సాధన అందులో ఉంటుంది. కాబట్టి అలాంటి భగవద్గీతని కొద్దిగా చదివినా కూడా ఇంత లాభాలు ఉంటాయి. మళ్ళీ యమధర్మరాజు నీ దగ్గరికి రావాలంటే నువ్వు మోక్షాన్ని పొందేస్తావు అని. మోక్షం పొందలేకపోయినా కూడా భగవద్గీత కేవలం వినడం వల్ల, శ్లోకం పారాయణము చేయడం వల్ల ఇంకోసారి ఉన్నతమైన మనిషి జన్మ వస్తుంది.
స్వర్గం వస్తుంది, పైనున్న లోకాలు కూడా లభిస్తాయి. గీతా మహాత్మ్యంలోనే చెప్పారు. ఒక అధ్యాయం చదివితే ఏం ఫలము, 2 అధ్యాయాలు చదివితే ఏం ఫలము, అర్థం తెలుసుకొని చదివితే ఏం ఫలము అని మొత్తం అన్నీ అక్కడ మహిమలో వర్ణించేశారు. కాబట్టి అధోగతికి మాత్రం వెళ్ళడు, నరకానికి పశుపక్షి యోనులకు మాత్రం పోడు. భగవద్గీతను ఒకసారి పట్టుకున్నాడు జీవితంలో అంటే గన మళ్ళీ కిందకి పోడు. మరి ఇలా నువ్వు చేయకపోతే మాత్రము, గురువులు ఉపదేశం విని నువ్వు నీ మోక్షం కోసం ప్రయత్నం చేసుకోకుండా పశువులాగానే జీవితం వ్యర్థం చేసుకుంటే మాత్రము నీకు మళ్ళీ ఈ జనన మరణ చక్రాలు తప్పవు. మళ్ళీ నువ్వు ఎక్కువ పశ్చాత్తాపడాల్సి ఉంటుంది. ఓ దేవుడా కాపాడని. ఎలా అంటే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. పునరపి జననం పునరపి మరణం. కొద్దిగా చిన్న చిన్న పొరపాట్లు చేసుకున్నా కూడా మన జ్ఞాననిష్ట సరిగ్గా లేకపోతే కానీ మళ్ళీ మనం ఇంకోసారి జన్మకు వచ్చేస్తుంటాం. మళ్ళీ పుట్టడము, మళ్ళీ సావడం, మళ్ళీ అదే తిప్పులు, అవే కష్టాలు, అవే జీవితంలో, అవే లొల్లిలు, అవే రాగద్వేషాలు, ఇందులోనే ఆ బురదలోనే పొరలాడుతూ ఉంటాం జన్మకు. పునరపి జనని జఠరే శయనం. మళ్ళీ తల్లి గర్భంలోకి రావాల్సి ఉంటుంది. తల్లి గర్భంలో భయంకరమైన నరకం ఉంటుంది. పొట్టలో తల్లి వేడి పదార్థాలు తిన్నా కూడా వాడికి చేతుల మీద నూనె వేడి కాంచిన నూనె పోసినట్టు ఉంటుంది బిడ్డకు. కారం ఎక్కువ తిన్నా కూడా ఆ రసము వెళ్ళి ఆ చర్మానికి తాకుతూ ఉంటే కానీ ఆ నొప్పికి తట్టుకోలేకపోతాడు. చిన్న కిటాణులు అవి ఇవి, పురుగులు అవి ఇవి ఉంటాయి పొట్టలో, అవన్నీ పోయి కరుస్తూ ఉంటాయి. ఆ తల కింద కాలు పైన మలము, తల పక్కలో మూత్రం సంచి మల సంచి 2 ఉంటాయి. అంతా నాభి ద్వారానే పోతూ ఉంటుంది. బొట్టు ద్వారానే లోపలికి భోజనం కానీ ఏదైనా పోతూ ఉంటుంది. తన మలమూత్రాలు అక్కడ పోసుకో ఉంటాడు. మళ్ళీ ఆ మూత్రాలే మళ్ళీ జిలేబీని పాకులు, చక్కెర పాకులు అద్దినట్లు అందులోనే మళ్ళీ ఆ నీళ్ళు మళ్ళీ లోపలికి పోతూ ఉంటాయి బిడ్డ లోపలికి. చాలా గలీజ్గా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. చిన్నగా ఎండాకాలంలో వాకిలి మూసి ఫ్యాన్ ఆడలేదంటేనే ఊపిరి ఆడదు సరిగ్గా. అలాంటిది గర్భంలో ఎంత భయంకరమైన పరిస్థితి. మళ్ళీ 6వ నెల నుంచి 9వ నెల వరకు పూర్వజన్మం అంతా గుర్తుకొస్తూ ఉంటుంది. అయ్యో నేను ఎందుకు పుణ్యం పనులు చేయకపోతే, ఎందుకు పాపం పనులు చేస్తే అని చాలా బాధపడతాడు. మనం మొదటి 3 ప్రకారాలుగా పాపాలు చేస్తూ ఉంటాము. మనస వాచ కర్మణ. ఆ చేసిన 3 ప్రకారాల పాపాల ఫలమే మనకు దుఃఖం వస్తుంది. మనసుతోటి ఇంకోరికి చెడు ఆలోచిస్తూ ఉంటాము. వాడు నాశనం అయిపోవాలా, వాడు ఇట్లా అయిపోవాలా, వాడు అట్లా అయిపోవాలా అని చెప్పేసి అది కూడా పాపం క్రియేట్ అవుతుంది. మళ్ళీ వాక్కుతోటి, చుచ్చే మాటలతోటి ఇంకొకరికి బాధపడుతూ ఉంటాము. ప్రియవాక్య ప్రధానైన సర్వే జంతవః తుష్యంతి. ప్రియమైన వాక్కులు మాట్లాడితే పశువులు కూడా గుర్తుపట్టేస్తాయంట. ఈ వ్యక్తి నన్ను ఏమి కొట్టడు, హాని చేయడు, మంచిగా ఉంటాడని చెప్పేసి అవి కూడా మన దగ్గరికి వస్తాయి. కొన్ని వీడియోలు చూడండి, అడవిలో ఉన్న ఎలుగుబంట్లు, చిరుతపుల్లులు, చిన్న పిల్లలు అప్పటి నుంచినే అక్కడ ఉన్న పూజారులు ఏదైనా పాత గుళ్ళు ఉంటాయి, వాళ్ళు కొద్దిగా అన్నము నీళ్ళు అవి చిన్నప్పటి నుంచి వేసి అలవాటు అయిపోయింటే ఆ వ్యక్తినే తన తండ్రి అని భావించుంటాయి. ఎలుగుబంట్లు, చిన్న చిరుతపుల్లులు సాకిన వ్యక్తిని. అలా మనము వాక్కు ద్వారా కూడా మనం ఎన్నో ఎక్కువ పాపాలు నాలుకతోనే. కొననాలికంతా చెడ్డది ఇంకోట్లేదు. మనకి కష్టాలన్నీ కూడా ఈ కొననాలిక ద్వారానే వస్తూ ఉంటాయంట. దీన్ని బంద్ చేసుకుంటే ఎవరు దీన్ని మౌనంగా మూగువాడిలాగా అయిపోతాడో, ఆ మూగువాడిలాగా అయిపోతే మాత్రము మనకు ఎన్నో పాపాల నుంచి మనం బయటపడుతుంటాం. దీంట్లో నుంచి శబ్దాలు బయటకు వస్తున్నాయంటే ఇవి రెండు పెదాలు బాణాలు, బుల్లెట్లు, లోపల నుంచి బుల్లెట్లు, బందుకుల నుంచి బుల్లెట్లు వచ్చినట్లే అవి ఎవరికి తాకుతానే ఉంటాయి. మనం ఎంత కాదనుకున్నా కూడా మన నుంచి ఒక వ్యక్తి దుఃఖపడ్డాడు, ఒక అరగంట సేపు మన వల్ల, మనం ఆడిన మాట వల్ల ఆయన దుఃఖపడ్డాడంటే మళ్ళీ ఆ వ్యక్తి ఆ మాటకు మనం ఇంకో రోజు ఒక అరగంట మనము దుఃఖం అనుభవించాలి. కర్మ సిద్ధాంతం అట్లా. మిగతావన్నీ ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తికి కాయిక హింస అంటారు, మనసా వాచ కర్మన.
ఒక వ్యక్తికి ఒక దెబ్బ కొడితే మళ్ళీ ఆ వ్యక్తి మనకు ఒకే దెబ్బ కొడతాడు. కానీ వాక్ ద్వారా మనం ఏదైనా తప్పు చేస్తే వడ్డీతో సహా. ఎందుకంటే ఇప్పుడు పెద్ద గుహలు ఉంటాయి కదా, గుహలో పోయి మనం ఒకసారి గట్టిగా అరిస్తే 4-5 సార్లు మనం అన్న మాట మనకే వినిపిస్తుంది. అట్లా ఈ వాక్ ద్వారా మనం చేసిన హింసలు వడ్డీతో పాటు తిరిగి ఇచ్చేస్తారు. ఎవరు ఏమి ఉంచుకోరు. మనం ఇచ్చిన మాటతోటి ఎవరికి బాధ పెట్టింటామో అదే వ్యక్తి ఆ మాటతోటి మనకి మళ్ళీ అది రిటర్న్ ఇచ్చేస్తాడు, ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మకి. అందుకే ఈ జన్మలో మనం ఏమి చేయకపోయినా కూడా ఏదన్నా అలాంటి మాటల ద్వారా హింసలు వస్తున్నాయంటే అది పూర్వజన్మలు చేసినామని. పూర్వజన్మలో కూడా ఎన్నిసార్లు అత్త కోడళ్ళు అయి ఉంటాము, ఎన్నిసార్లు భార్యాభర్తలు అయి ఉంటాము, ఎన్నిసార్లు అన్నదమ్ములు అయి ఉంటాము, అవన్నీ కూడా బ్యాలెన్స్ ఉంటుంది. అందుకే ఈ జన్మలో వచ్చి తిరిగి ఇచ్చేస్తుంటారు. మళ్ళీ వాళ్ళు ఇస్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళ మీద ఇంకోసారి మనము చూచే మాట అన్నామంటే వడ్డీకి పెరిగేసి ఇంకా దుఃఖం, అశాంతి, ఎప్పుడు మనశ్శాంతి పోగొట్టుకొని మళ్ళా ఇంకా పెరుగుతూ పోతూ ఉంటుంది అది. అందుకే కొననాలికను మాత్రము ఎంత కంట్రోల్లో పెట్టుకుంటే అంత మంచిది. ఇట్లా మనస వాచ కర్మన పుణ్యం పనులు పాపం పనులు చేస్తూ ఉంటాము, కొన్ని పుణ్యం పనులు కూడా చేస్తూ ఉంటాము. పుణ్యము పాపం రెండు మిక్స్ ఉన్నప్పుడు భూలోకానికి పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ పుట్టు, మళ్ళీ అదే తప్పు చేయి, మళ్ళీ అదే దెబ్బలు తిను, మళ్ళీ ఏడు, మళ్ళీ సావు, మళ్ళీ పుట్టు, మళ్ళీ అదే దెబ్బలు, అదే పరాధీనత, మళ్ళీ సావు. ఎన్నిసార్లు చేసిన తప్పుని ఎన్నిసార్లు చేస్తూ ఉంటాం. ఒక్కసారి ఫుల్ స్టాప్ పెట్టాలి కదా, వద్దరా నాయన ఇంకోసారి మనిషిగా పుట్టుడు వద్దు, ఇదే జన్మ సాధించుకోవాలని ఆ వైరాగ్యం రావాలి. ఏం సుఖం ఉంది మనిషి జన్మ పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు అంత దెబ్బల మీద దెబ్బలే పడుతూ ఉంటాయి. కాబట్టి విచారణ చేయకుండా పోతే, నువ్వు భగవద్గీతను కానీ దేనన్నా కానీ జ్ఞాన విచారణ చేయకుండా పోతే మళ్ళీ తప్పకుండా వచ్చేస్తుంటాము గర్భంలో బాధపడతాడంట. అయ్యో ఎందుకైనా నేను పాపం పనులు చేస్తే, ఎందుకన్నా నేను పుణ్యం పనులు చేయకుండా పోతుంది అని బాగా 3 నెలలు రోజు లోపల ఏడవడానికి కూడా అవకాశం లేదు. అందుకే బయటకు వచ్చిన వెంబడే మనస్ఫూర్తిగా ఏడ్చేస్తాడు. ఎందుకు లోపల 3 నెలల నుంచి ఏడవాలని అనుకుంటున్నాడు, ఏడవడానికి అవకాశం లేదు. బయటకు వచ్చిన వెంబడే గుక్కి ఆడకుండా మనస్ఫూర్తిగా ఏడ్చేసుకుంటాడు లోపల పడ్డ కష్టాలన్నీ. అందుకే ఇహ సంసారే బహుదుస్తారే, ఈ సంసారము అంతా ఇంత దుఃఖం కాదు, భయంకరమైన దుఃఖాలయం, అశాశ్వతం. దీన్ని సరిగ్గా వివేకం లేకపోతే అంత మంచిగా అనిపిస్తూ ఉంటుంది. కొంచెం వివేకం చూస్తే ఇప్పుడే శరీరం వదిలేద్దాంరా నాయనా అనిపిస్తూ ఉంటుంది. అంత ఘోరంగా ఉంటుంది, అడుగున దుఃఖం కనిపిస్తూ ఉంటుంది. దుఃఖ బహుదుస్తారే ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే. అప్పుడు పశ్చాత్తాప లాస్ట్ మూమెంట్లో అంతా టైం అంతా ఉన్న శక్తినంతా రాగద్వేషాల్లో అవి ఇవి వాటిలోనే వేస్ట్ చేసుకొని లాస్ట్ మూమెంట్లో మృత్యు వచ్చే సమయంలో, ఆ గర్భంలో పోయిన సమయంలో అప్పుడు ఏ మురారే పాహి మురారే అని గర్భంలో వేడుకుంటాడు బిడ్డ. అయ్యో తప్పైపోయింది స్వామి, ఈసారి బయటికి నన్ను పంపించేసి గర్భంలో నుంచి మళ్ళీ నేను మోక్షం గురించి నీ గురించి తెలుసుకొని నేను మళ్ళీ జన్మ లేకుండా చేసుకుంటానని చేతులు జోడించుకొని వేడుకుంటాడంట. కాబట్టి ఇవన్నీ ధ్యాన విచారణ చేయకుండా పోతే జనన మరణ చక్రాలు ఇరుక్కుపోతావు. ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర మనసు ఉంటుంది. ప్రతి ఒక్క మనిషికి అనిపిస్తూ ఉంటుంది నేను కరెక్ట్, మిగతా వాళ్ళే రానుకో అని చెప్పేసి. ఈ లెక్కాచారంలో ఎప్పటికీ తీరని పని అది. కాబట్టి ఇవన్నీ వదిలిపెట్టేయాల. ప్రపంచాన్ని స్వప్నంలో ఉన్న వ్యక్తులు, స్వప్నంలో కూడా మనకి ఎవరో ఎంతోమంది హింసలు పెట్టింటారు, ఏమో తొందర చేసింటారు. వాళ్ళ గురించి మనం ఏమైనా పట్టించుకుంటాము, వాళ్ళ గురించి ఏమైనా మాట్లాడుకుంటాం? లేదు. ఎందుకంటే వాళ్ళు నిజం కాదు, అదేదో కళలాగా వచ్చింది వెళ్ళిపోయింది. కానీ జాగ్రత్త అవస్థలోనూ లేదు వీళ్ళు నిజమైన మనుషులు అని సత్యత్వ బుద్ధి ఉంది. ఎప్పటి వరకు మనకు ఆ సత్యత్వ బుద్ధి ఉంటుందో హింసలు మనకు సమస్యలు దొరకవు. ఇప్పుడు తులసిదాసు అలాంటి మహాజీవన్ముక్త పురుషులు ఉంటారు. ఎట్లుంటుంది వాళ్ళ మనస్తత్వం ఎట్లుంది, మనం కూడా వాళ్ళలాగా తయారు కావాలి కదా. ఆ తులసిదాసు పడుకో ఉంటే దొంగలు కన్నం వేస్తారు, కన్నం వేసేసి లోపల వచ్చి దొంగతనానికి వస్తారు. ఆయన దగ్గర ఏముంటుంది? ఇత్తడి, చెమ్ము, పాదకాలు అవి ఉంటాయి, అది తప్పితే ఇంకేమీ ఉండదు. మళ్ళీ ఆయన పడుకుంటే కానీ వాళ్ళంతా గంటు ముట్టు కట్టుకుంటారు. కానీ మళ్ళీ రాముడు లక్ష్మణుడు రూపాలు కనిపించేసరికి భయపడి వాళ్ళు పారిపోలేక అక్కడే కూర్చో ఉంటారు. 3 గంటలకైనా నిద్ర లేస్తే కన్నా తెలిసిపోతుంది, చూస్తాడు, ఓహో గంటు ముట్టు కట్టినారు ఇక్కడ ఉన్నారంటే దొంగలని తెలిసిపోతుంది.
మనం ఏం చేస్తాం సామాన్యంగా? మనం ఉన్న జాగాలు ఎవరన్నా అట్లా దొంగలు పడితే కానీ మనం ఫస్ట్ ఏం చేస్తాం? కంప్లైంట్ ఇస్తాం, పోలీస్ కంప్లైంట్ ఇస్తాం, లేదా కొట్టనీకి తయారు చేస్తాం, లేదా తాడుతోటి కట్టేయనీకి ప్రయత్నం చేస్తాం. తులసిదాస్ ఏం చేస్తాడు? నీళ్ళు తీసుకొని స్థేనానాం పతయే నమో నమః, ఓ దొంగల పతియే అంటే శంకరుని రుద్రాభిషేకంలో వస్తుంది స్థేనానాం పతయే అని చెప్పేసి వాళ్ళకి దేవుని చూసుకున్నాడు ఆ దొంగల్లో కూడా. ఎందుకు నాయన మీరు దీన్ని గంటు కట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు ఆగిపోయారని అడుగుతాడు. మనం అట్లా అడుగుతామా? మనకు ఆ సామర్థ్యం ఉందా? మనం అలా యోగిలాగా కావాలా, లేదా సామాన్య వ్యక్తుల్లాగా ఉండాలి? ఎందుకంటే మనకి ఇంకా జగత్ సత్యత్వ బుద్ధి పోలేదు. భగవంతుని కన్నా భిన్నంగా అన్నీ కనిపిస్తున్నాయి. అందరూ భగవంతుని కన్నా భిన్నమే. దొంగలో మనం భగవంతుని చూసుకునే సామర్థ్యం ఉందా? మనల్ని తిట్టిన వ్యక్తిలో మనం భగవంతుని చూసుకునే సామర్థ్యం ఉందా? మరి ఇలా చూసుకోకుండా పోతే సమస్యలు ఎక్కడ పరిష్కారం అవుతాయి? భేదభావంతో ఉన్నప్పుడు ఎప్పుడు అడుగడుగున దుఃఖమే వస్తూ ఉంటుంది. యోగులకు, జ్ఞానమున్న యోగులకు అసలు ఎవరు పరిశ్రమాన్ని ఎవరు దొంగలించలేరు. శాస్త్ర సిద్ధాంతం ఉంది. ఎవడు ఎంత పరిశ్రమ చేసి చెమట కార్చుంటాడో అంతే వాడు తినగలడు. దానికన్నా ఎక్కువ ఒక్క బీప గింజ కూడా తినలేడు. అనవసరంగా మనకు భ్రాంతి కలుగుతూ ఉంటుంది. అయ్యో కష్టపడకుండా వాడు దొంగ మన సొమ్మును వాడు తీసుకెళ్ళిపోతున్నాడని. ఎవరు తీసుకొని పోలేరు. ఈ విషయం తెలియక మనకు జగత్ సత్యతో బుద్ధి అలా మనం బాధపడుతూ ఉంటాం. యమధర్మరాజు చిత్రగుప్తుడు అంటే సీసీ కెమెరా, గుప్తంగా చిత్రాలు చేసే సీసీ కెమెరా. ఆ సీసీ కెమెరా అన్నీ రికార్డ్ అయిపోతూ ఉంటాయి అక్కడ. ఎవరెవరు ఏం చేస్తుంటారని. ఎవరు ఏమి తప్పించుకోరు. ఎవరు ఎంత కష్టపడి ఉంటారో అంత కష్టాన్నే మనము జీర్ణించుకోగలుగుతారు. ఈ సత్యం తెలిసినప్పుడు దేనికోసం మనము అనవసరంగా ప్రతి ఒక్కరు భగవంతుడు ఆ రూపంలోనే వచ్చినాడని చూసుకోవాలి. అంత సామర్థ్యం ఉందా ఆలోచించండి. ఇంకా లేదు. జగత్ సత్యత్వ బుద్ధిలో ఇరుక్కుపోయాం మనం. అందుకే మనకు దుఃఖాలు, అందుకే మనకు కష్టాలు. యోగుల జీవితాలే మనకు ఇది. ఒకసారి ఒక కుక్క సాధు దగ్గర భిక్ష తీసుకొని వస్తూ ఉంటే ఆ కుక్క నోట్లో కరుచుకొని ఆ రొట్టెని తీసుకొని పారిపోతూ ఉంటుంది. వెనకాల కూడా సాధు పరిగెడుతూ ఉంటాడు. చాలా దూరం పరిగెడతాడు. పరిగెత్తిన తర్వాత కుక్క నోట్లో నుంచి ఆ రొట్టెని లాక్కొని ఆయన చేతిలో కొద్దిగా నెయ్యి ఉంటుంది. ఆ నెయ్యిని మంచిగా వేసేసి మళ్ళీ కుక్కకే ఇస్తాడు. మనం ఏం చేస్తాము? మనం తింటున్న ప్లేట్ కాడికి ఏదన్నా కుక్క నోరేసిందంటే కట్టె తీసుకొని రాయి తీసుకొని కొట్టి చంపేస్తాం దాన్ని. కానీ యోగుల బుద్ధి ఎట్లుంటుంది? అట్లా మనం యోగుల చరిత్రలు చదువుతూ ఉంటే వాళ్ళు ఎలా ఉన్నారో ఆ గుణాలు మనలో కొద్దిగా వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ జ్ఞానం వల్ల మనకు ఆ జ్ఞానం వస్తుంది. విచారం చేస్తుంటే ఆ జ్ఞానం వస్తుంది. లేదంటే జగత్ సత్యత్వ బుద్ధి, భేద బుద్ధి ద్వారా మనకు ఎప్పుడూ ఈ సంసారము చాలా దుఃఖమయంగా కనిపిస్తూ ఉంటుంది. పరమాత్మ కన్నా భిన్నంగా ఏది ఉండడానికి సాధ్యమే లేదు. శివాజ్ఞ లేదు చీమైనా కుట్టుదు అంటారు ఆ సత్యం. కాబట్టి ఈ జ్ఞానాన్ని పొందాలి మనము. జ్ఞానం పొందకుండా పోతే మళ్ళీ అదే సంసారము, అవే సమస్యలు, ఎప్పటికీ భేద బుద్ధి అది వస్తుంది. నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది. అందుకే గోవిందుని భజించాలి అని పరమాత్మని ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆ పరమాత్మని అన్ని చోట్ల చూసుకుంటూ ఉండాలి. మళ్ళీ రత్యాచర్పట విరచిత కంతః పుణ్య వివర్జిత పంతః యోగి యోగ నియోజిత చిత్తః రమతే బాలోన్మత్తవదేవ భజ గోవిందం భజ మూఢమతే. జ్ఞానమున్న వ్యక్తి ఎంత సంతుష్టిగా ఉంటాడంటే రత్యాచర్పట విరచిత కంతః అంటే రథం కిందకు వచ్చి బట్టలు పీసులై ముక్కలు అయిపోయింటాయి కదా, అలాంటి ముక్కలు బట్టలు వేసుకొని పిచ్చోడ్లాగా వేసుకుంటాడు. మనకు కొత్త బట్టలే కావాలంటాము,
అన్నీ కుట్టినవే కావాలంటాం, బాగా కనిపిస్తూ ఉండాలి, క్వాలిటీ బట్టలు కావాలంటాం. కానీ జ్ఞానం ఉన్న వ్యక్తికి ఏం అవసరం లేదు. ఒక కోపినం ఉంటే చాలు. ఆ కోపినం కూడా అక్కడ ఇక్కడ చేయి జాచుడు, అక్కడ ఇక్కడ ఆడో డస్ట్బిన్లో ఆడాడు పడి బట్ట పీసులు పాత ఆడాడు పోతూ ఉంటాయి. అలాంటి బట్ట పీసుల్లోనే ఆయన జోలు కుట్టుకుంటే కూడా ఒక సూది దారం తీసుకొని గుదుడి అంటారు, బొంత అంటారు కదా ఇక్కడ, అలాంటి గుదుడి కుట్టుకొని దాంట్లోనే జోళ్ళు చేసుకుంటాడు. ఒక్కరి దగ్గర మళ్ళీ చేయి చాచే పరిస్థితి ఉంటుంది. అలా పుణ్య వివర్జిత పంత, ఆయనకు పాపం ఉండదు, పుణ్యం ఉండదు. ఎందుకు ఉండదంటే ఆయనకు నేను అనే అహంకారమే లేదు. ఆ భావన లేకుండా ఏ పని చేసినా కూడా పుణ్య పాపాలు మనకు అంటవు. కాబట్టి యోగి యోగ నియోజిత చిత్త యో రమతే బాలోన్మత్తవదేవ, మనసును మొత్తం ఆ బ్రహ్మలో లయం చేసింటాడు. బ్రహ్మలో లయమైన మనసుకి మళ్ళీ ఏమి బయట ప్రపంచంలో ఏమి అంత ఒకేలా కనిపిస్తూ ఉంటుంది. పరమాత్మని అధిష్టానం మీద ఇది భ్రాంతిలా కనిపిస్తూ ఉంటుంది. అందులో ఉన్న వ్యక్తి రమతే బాలోన్మత్తవది, చిన్న పిల్లోడు ఎంత ఏమి దిగులు లేకుండా హాయిగా ఎంజాయ్ చేస్తుంటాడో, మళ్ళీ మత్తు అంటే కానీ పిచ్చోడులాగా ఉండి మంచిగా తనలో తాను నవ్వుకుంటూ అవధూత స్థితిలో ఉంటాడు. కాబట్టి అలా జ్ఞానం వల్ల అంత బలం వస్తుంది. మరి అలాంటి జ్ఞానం పొందాలి కదా. ఆ జ్ఞానం లేకపోతే అడుగడుగున భయం వేస్తూ ఉంటుంది. ఎట్లో భవిష్యత్తు ఎట్లో, రేపెట్లో, ఎల్లుండెట్లో, ఎవరు చూసుకుంటారో ఎట్లో అని చెప్పేసి ఈ భయం అనేది ఉంటుంది. జ్ఞానం ఉన్నోడికి తెగింపు ఉంటుంది, ఆ వైరాగ్యం ఉంటుంది. పోతే పోని ఈ క్షణమే శరీరం, అసలు ఈ శరీరంకు ఏమి భోజనం దొరికే ప్రారంభం అయిపోయిందంటే కానీ ఎందుకు వ్యర్థంగా ప్రయత్నం చేసుకోవాలి, ఇక్కడికే ముగి చేసుకుందాం, ఇంకా ఎందుకు రేపటి వరకు ఎందుకు ఈ శరీరంలో ఉండాలి, ఇప్పుడే వదిలిపెట్టేస్తే మేలు అని తెగించి ఉన్న వ్యక్తికి అసలు ఏమి భవిష్యత్తు గురించి చింత ఉండదు. అది జ్ఞానం వల్లనే ఆ బలం వస్తుంటుంది. కస్త్వం కోహం కుతాయాతః కామే జననీ కోమే తాతః ఇతి పరిభావయ సర్వమసారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. కహత్వం, ఎవరు నువ్వు? ఫస్ట్ దీన్ని తెలుసుకో. ఏమిది ఎడ్డెడ్డిగా అందరూ ఆ గొర్రెలు, ఒక గొర్రె పోయి లోయలో దుంకితే మిగతా గొర్రెలు కూడా దాన్ని చూసి లోయలో దుంకినట్టు ఈ ప్రపంచాన్ని చూసి ప్రపంచమత్తు బహిర్ముఖమై దుఃఖమైన ఈ సంసారం వైపు పరిగెడుతుంటే నువ్వు వాళ్ళని చూసి నువ్వు అటువైపు ఎందుకు పరిగెడుతున్నావు? కొద్దిగా ఆలోచించు. ఎవరు నువ్వు? కహత్వం, కహ అహం, ఈ అహం నేను అనే అహంకారం లోపల వస్తుంది కదా, అది ఏమది? దాని స్వరూపం ఏమి తెలుసుకో. అదేం నిజమైన వస్తువునా లేదా మిథ్యా వస్తువునా? దాని గురించి తెలుసుకో. అన్ని అనర్థాలకే అహంకారమే మూలం. అది ఉన్నంతసేపు మన జుట్టు ప్రతి ఒక్కరికి దొరుకుతూ ఉంటుంది. ఎవడైనా మనకు మనశ్శాంతి పాడు చేయొచ్చు మనలో అహంకారం ఉన్నంత సేపు. ఒక చిన్న మాట చాలు, నెల రోజులు మన నిద్ర పాడు చేసేస్తుంది కావాల్సి ఉంటుంది. అంత దరిద్రమ అహంకారం. అలాంటి దరిద్రమైన అహంకారాన్ని ఎన్ని రోజులు మోస్తూ ఉంటాం? తొందరగా దాన్ని తీసేసుకోవాలి కదా, లేకపోతే సమస్యకు పరిష్కారం లేదు. శాస్త్రం చెప్తుంది, ఆ అహంకారం ఉన్నంతసేపు మన జుట్టు అందరికీ అందుతూ ఉంటుంది. అందరూ జుట్టు పట్టుకొని అందరూ ఒక్కొక్క దెబ్బ కొడుతూ ఉంటారు. ఆ అహంకారాన్ని తీసి పక్కన పెట్టేసినట్టు మళ్ళీ మనకి ఎవరి చేతులకి అందం మనం. కాబట్టి ఇవన్నీ విచారించు. కుత ఆయాత, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఫస్ట్ సోర్స్ ఆలోచించు. నువ్వు ఎవరు అన్నది. కామే జనని, ఎవరు తల్లి? కామే తాత, ఎవరు తండ్రి? ఇది పరిభావయ సర్వమసారం విశ్వం, ఈ సర్వం ఏదైతే ఉందో ప్రపంచం మొత్తము, విశ్వం త్యక్త్వా స్వప్న విచారం, ఇది స్వప్నము. ఈ ప్రపంచం సత్యం కాదు. సత్యమైన ప్రపంచం అంటే మీకు ఏదన్నా సత్యమైన పరిష్కారాల గురించి మాట్లాడుకోవచ్చు. అసలు స్వప్నం లాంటిదే ఇది. స్వప్నమే. రాత్రిపూట వచ్చే స్వప్నానికి ఈ స్వప్నానికి ఏమి తేడా లేదు. ఇది దీర్ఘ స్వప్నం, అది చిన్న స్వప్నం అంతే. కాబట్టి దానికి దీనికి ఏమి తేడా? ఇక్కడున్నవి అక్కడ పని చేయవు, అక్కడున్నవి ఇక్కడ పని చేయవు. ఇక్కడ సుఖదుఖాలు అనుభవిస్తాం, అక్కడ సుఖదుఖాలు అనుభవిస్తాం. అనుభవమే కదా. కాబట్టి ఈ ప్రపంచం అంతా కేవలం స్వప్నమే. స్వప్నం అని ఒకసారి చెప్పిన తర్వాత ఏమి అంత ఇన్వాల్వ్ అవ్వడం ఏంటి ప్రపంచంలో? ఎక్కువ పట్టించుకోవడం ఎందుకు? చూసి చూడినట్టు, వినినట్టు
ఇతరులు నొప్పించకుండా తను నొయ్యకుండా తప్పించుకుంటూ తిరుగునవాడే ధన్యుడు సుమ అంటారు. చేప జారుకున్నట్లు ఈ మాయకు దొరకకుండా జారుకుంటూ మన సాధనలో పరమాత్మ ధ్యానంలోనే మనం ఎక్కువ సమయము గడుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక మంచి సత్సంగం విన్నప్పుడు మనసు ఎంత హల్కా అనిపిస్తుంది, హాయిగా అనిపిస్తుంటుంది. అదే నీ ముంగిట పెద్ద గొడవలు చేసుకొని 2 కేకలు పెట్టుకొని గొడవలు పెట్టుకొని ఒకరినొకరు చంపేసుకుంటే నువ్వు అక్కడ నిలుచుకొని చూస్తే అప్పుడు నీ మనసు ఎట్లా అనిపిస్తుంది? ఎంత వికారం అనిపిస్తుంది. చాలా ఉద్రిక్తమైపోతుంది. చూసే వాళ్ళ మనసు కూడా వికారం అయిపోతూ ఉంటుంది. ఈ ప్రపంచాన్ని నువ్వు సత్యమని భావిస్తే ఈ ప్రపంచంలో చుట్టుముట్టు అన్నీ అలాంటి లొల్లిలే జరుగుతూ ఉంటాయి. ఆ లొల్లిలంతా నువ్వు చూస్తూ ఉంటే కానీ అవన్నీ నీ బుర్రలో రిజిస్టర్ అయిపోయి అశాంతికి గురి చేస్తూ ఉంటాయి. అదే నువ్వు ఇదంతా స్వప్నం అని తెలుసుకుంటే కానీ అసలు పట్టించుకోవు. ఇద్దరు కొట్టుకొని వస్తుంటే కూడా నువ్వు నడుచుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటావు. ఇది రియల్ కాదు, ఇది స్వప్నము అని చెప్పేసి, నిజమైంది కాదు అని చెప్పేసి. ఈ ప్రపంచాన్ని నువ్వు స్వప్నంలాగా చూడాలి. దీన్ని రియల్గా చూసుకుంటే మాత్రం ఇన్వాల్వ్ అయిపోతాము. ఒకసారి యాక్టింగ్ చేసేటోళ్ళు కూడా నిజంగానే క్యారెక్టర్లోకి వెళ్ళిపోతారంట. ఈ భూత ప్రేతాలు యాక్టింగ్ చేసేవాళ్ళు సినిమాల్లో. మళ్ళీ పాతకాలంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు నరసింహస్వామి గుడిలు ఉన్న ఊర్లో ప్రహ్లాదుని నరసింహస్వామి కథ బ్యాన్ చేసిండ్రు బ్రిటిష్ వాళ్ళు. ఎందుకు అంటే నరసింహస్వామి గుడి ఉన్న ఊర్లో రోజు గుడికి పోయి అక్కడ నరసింహస్వామి భక్తులు ఎవరో ఒకరు ఉండే ఉంటారు. ఆ భక్తులకి ఏమైపోయేదంటే పాతకాలం కదా, ఇప్పటిలాగా కాదు. పాతకాలం ఏదన్నా శ్రద్ధగా వింటే కానీ అందులో మనసు బాగా లయం అయిపోయేది. ఆ ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు ఎక్కువ హింస చేస్తుంటే కానీ నరసింహస్వామి భక్తులు కదా, వాళ్ళు భక్తులు చూస్తున్న వాళ్ళకి నరసింహస్వామి వచ్చేసేవాడంట. నరసింహస్వామి వచ్చి స్టేజ్ మీదకి పోయి ఆ హిరణ్యకశిపుడు వేసింటాడు కదా, వానిపై పొట్టలు చీల్చి చంపేసేవాడంట. నిజంగానే కరెక్ట్గా ఉదయం 5 గంటలకి ఆ సంధిలోనే ఆ నాటకం పూర్తయ్యేలాగా వాళ్ళు చేసేవారు. నిజంగానే పోయిసి అట్లా 13 మర్డర్లు జరిగినాయి. అట్లా నరసింహస్వామి ఎక్కువ దక్షిణ భారతంలోనే, ఆంధ్రలోనే ఎక్కువ. అందుకే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు తెలుసుకొని ఓహో నరసింహస్వామి గుడి ఉన్న ఊర్లో ఈ ప్రహ్లాదుని నాటకము జరపకూడదు, ఇలాంటి డేంజర్ ఉంటుంది అంటే ఆ వ్యక్తి ఉపాసన చేసి ఎట్లా స్వయంగా నరసింహస్వామిని అనుకునేస్తాడో అక్కడేమో మంచిది, అది కనీసం వాడిలోకి నరసింహస్వామి వచ్చింది. కానీ మనలో ఆ జీవభావం అది వాస్తవికంగా లేదు. ఎక్కువ అందులో మనం నేను జీవుణ్ణి అని అనుకోవడం వల్ల మనము జీవభావం వల్ల వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి మనము ఈ ప్రపంచాన్ని స్వప్నంలాగా చూసుకోవాలా. రియల్గా తీసుకుంటే మాత్రము అడుగున మనకు మనశ్శాంతి పాడవుతూ ఉంటుంది. ఇదంతే నిద్ర స్వప్నంలాగా ఇప్పుడు కాసేపటికి ఉంది, కాసేపు తర్వాత ఎవరు ఉండరు, నేను ఉండదు, ఈ శరీరం కూడా ఉండదు. త్వయిమయి చాన్యత్రైకో విష్ణు వ్యర్థం కూప్యసి మయ్య సహిష్ణు భవసమచిత్తః సర్వత్రత్వం వాంఛస్య చిరాద్యది విష్ణుత్వం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఏమి ఈ భేదబుద్ధి ఎన్ని రోజులు మోస్తూ ఉంటావు? త్వయి మయి నేను నువ్వు అన్యత్ర అన్ని చోట్ల ఏదన్నా కానీ అన్యత్ర ఏకః విష్ణు, ఒక విష్ణు పరమాత్ముడే ఉన్నాడు, ఒక దేవినే ఉంది. దేవి కన్నా భిన్నంగా ఒక రాయి కూడా లేదు, ఒక ధూళి కణం కూడా లేదు. ఏదైతే ప్రపంచంలో ప్రతి ఒక్క వస్తువు కనిపిస్తూ ఉందో అది పరమాత్ముడే. మరి నువ్వు ఎవరి మీద కోపం చేసుకుంటావు, ఎవరి మీద ద్వేషం పెట్టుకుంటావు? వాళ్ళ మీద ద్వేషం పెట్టుకుంటే నువ్వు పరమాత్మని ద్వేషిస్తున్నావు. నీకు పరమాత్మని స్వరూపమే నీకు తెలియదు. మన నాలుకని మనం కొరుకుంటే మనకే నొప్పేస్తుంది. ఉన్నది మనమే, మనలో ఉన్న పరమాత్మ ఒక్కడే ఉన్నాడు, సత్యమైన వస్తువు. ఆయనదే ప్రతిబింబ రూపంలో బయట కనిపిస్తూ ఉంది. ఎవరికి హింస చేసినా అది నొప్పి మనకే అవుతుంది, మన స్వరూపమే. కాబట్టి వ్యర్థం కుప్యసి మయ్యి సహిష్ణు, ఊరికి వ్యర్థంగా నువ్వు అనవసరంగా నేను అహంకారంతో నేనేదో సపరేట్. నీ అహంకారం కూడా లోపల చైతన్యం లేకపోతే అది ఉండడానికి ఆస్కారం ఉందా? అహంకారం వెనకాల చైతన్యం పరమాత్మ ఉన్నాడు కాబట్టి బుద్ధులు మనసులు పనిచేస్తున్నాయి. ఆ చైతన్యం లేకపోతే మనసు బుద్ధులు కూడా పనిచేయవు. పరమాత్మ కన్నా భిన్నంగా ఏముంది? వ్యర్థం కుప్యసి, ఊరికే వ్యర్థంగా టైం వేస్ట్ చేసుకుంటున్నావు. ఊరికే నువ్వు
విష్ణువు కన్నా భిన్నంగా భేద బుద్ధితోటి నువ్వు బాధపడుతున్నావు. ఉన్నది ఒకే సత్యమైన వస్తువు. ఆ సత్యమైన వస్తువు ప్రతిబింబ రూపంలోనే ప్రతిదీ చెట్ట గుట్ట దొంగ చెడ్డోడు మంచోడు ప్రతి ఒక్కటి ప్రాణి పక్షులు అన్నీ కూడా ఆ పరమాత్మని స్వరూపమే ఉన్నాయి. పరమాత్మనికి భిన్నంగా ఏమీ లేని లేవు. ఇది భవ సమచిత్త సర్వత్రత్వం. భవ సమచిత్తత్వం. నువ్వు ఈ సమమైన చిత్తం ఉండేలాగా నువ్వు అభ్యాసం చేసుకో. నేను ఇంతకు ముందు కూడా చెప్పింటి, ప్రతి ఒక్క వస్తువులో 2 ప్రకారాల జ్ఞానం ఉంటుంది. ఒకటి సామాన్య జ్ఞానం, ఒకటి విశేష జ్ఞానం. మనుష్యత్వము, మనుషులు అనేది సామాన్య జ్ఞానం. మనుష్యత్వం అన్నప్పుడు మనమందరూ మనుషులు 850 కోట్ల మంది కూడా మనమంతా ఒకటే అన్న భావన వస్తుంది. అందులో విశేషంగా నేను బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు అని ఇది విశేష జ్ఞానం. ఆడు మనిషి అనేది సామాన్యంగా ఆ మనిషి లోపల ఇంకోటి విశేష స్పెషల్ జ్ఞానము బ్రాహ్మణత్వము. ఈ స్పెషల్ జ్ఞానాల్లో మనము ఇవి చూసుకుంటూ ఉంటే బుద్ధి ద్వారా అన్ని భేదాలు కనిపిస్తుంటాయి. వాడు వేరు, వీడు వేరు, నేను వేరు, అది చూసే అలవాటును వదిలేయాలి. ప్రతి ఒక్క వస్తువులో కూడా సచ్చిదానంద స్వరూపుడని పరమాత్ముడు ఉన్నాడు. సత్ అంటే ఉండడం, ఎగ్జిస్టెన్స్. పుస్తకం ఉంది, మైక్ ఉంది, మొబైల్ ఉంది, అన్నిట్లోనూ ఉంది 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 అనేది ఒకటి కామన్గా ఉంది. అది పరమాత్మని అంశ. దొంగ ఉన్నాడు, దుష్టుడు ఉన్నాడు, అన్నిట్లోనూ ఉన్నాడు. దుష్టుడిలో కూడా ఆ పరమాత్ముడే ఉన్నాడు సత్రూపంలో. సత్తు చిత్తు ఆనంద రూపంలో ఉన్న ఆ సామాన్య జ్ఞానాన్ని మనము బుద్ధి ద్వారా చూసి అలవాట్లు చేసుకుంటే భేద బుద్ధులు రావు. ఆ సామాన్యం చూసుకోకుండా మనం ఈ విశేషాలు స్పెషల్లు చూసి అలవాటు చేసుకుంటే కానీ అంత భేద బుద్ధులు వస్తున్నాయి. ద్వితీయాద్వై భయం భవతి. మనకన్నా భిన్నంగా ఏది ఉదరమపి అంతరమస్తి చేసి కొద్దిగా కూడా తేడాలు కనిపించినాయంటే కానీ మళ్ళీ ఇమ్మీడియట్గా మనకు భయం వచ్చేస్తుంది, జీవభావం వచ్చేస్తుంది, జగత్ సత్యత బుద్ధి వచ్చేస్తుంది. ఇంకా రాగద్వేషాలను ఇరుక్కుంటుంటాం. జీవితం అంతా ఇందులోనే సరిపోతుంది. వాడు మంచోడు, వీడు చెడ్డోడు, వీడు చెడ్డోడు, వాడు మంచోడు అన్నీ. మనకు ఏ మనిషి 10 మంది మంచోడు అంటారో ఆ మనిషిని ఇంకొక 10 మంది చెడ్డోడు అంటారు. మళ్ళీ అదే మనిషిని దుష్టుడు అంటారు. మళ్ళీ ఆ మనిషి మనం ఎవరైతే దుష్టుడు అని చెప్పింటామో ఆ మనిషిని అబ్బా మా దేవుడబ్బా అని అనేటోళ్ళు కూడా ఉంటారు. విచిత్రమైన సంసారం. ఎక్కడ ఇరుక్కుపోతాం మనం. ఇవన్నీ భేద బుద్ధుల్లో ఉంటే కన్నా చాలా చాలా పరమాత్మనికి దూరం అయిపోతుంటాము. దాన్ని తొలగించుకోవాలి. ఎక్కడ వస్తుంది శాంతి? మనకన్నా భిన్నంగా, పరమాత్మ కన్నా భిన్నంగా ప్రపంచం చూస్తే కన్నా ఆ ప్రపంచం నుంచి మనకు భయం వేస్తుంది. ఆ వ్యక్తి నాకన్నా వేరు అని అనుకుంటే కానీ ఆ వ్యక్తి నుంచి నాకు ఏదో ఒక రోజు నాకు తొందర జరుగుతుంది అని మనసు ముందు నుంచినే అటాక్ మోడ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అతడు నేను ఒకటే, నాకు అతనికి వేరు లేదు, శరీరాలు వేరంతే, ఆత్మ ఒకటే అన్నప్పుడు ఏ భయము ఉండదు. అందుకే జ్ఞానం చాలా ఇంపార్టెంట్. జ్ఞానం లేకపోతే మాతా మాణికేశ్వరం చెప్పేది, అక్కడ దత్తపుత్రులు అయిన వాళ్ళు మళ్ళీ జనంకి వచ్చేసారు చాలామంది శిష్యులు. అమ్మా మరి మీలాంటి అంత గొప్ప గురువుల దగ్గర కూడా మళ్ళీ జనంకి వచ్చేస్తున్నారు, ఏంటి కథ అంటే, నాయన ఏమనుకున్నారు, మీరు కమలం మీద రోజు ఎగిరే కప్పల్లాంటి వాళ్ళే. మకరందాన్ని ఎక్కడి నుంచినో దుంబి వచ్చేసి ఆ భ్రమరం వచ్చేసి పీల్చుకెళ్ళిపోతూ ఉంటుంది. కేవలం ఆశ్రమాలకు వచ్చేసాము, అంత బంతి ఏదో శ్రవణం చేస్తున్నాము, అది చేస్తున్నాము, అంత పని అయిపోతుందని మాత్రం అనుకోకండి. చిన్న చిన్న తేడాల వల్ల మళ్ళీ జనంకి వచ్చేస్తూ ఉంటారు. జ్ఞానాన్ని పొంది ఆ పరమాత్మని సర్వత్రా మనం దర్శనం ఉండాలి. చేసుకోకుండా పోతే మళ్ళీ మళ్ళీ వచ్చేస్తూ ఉంటాం. అవే పొరపాట్లు, అవే జనం. ఎక్కడ పోతుంది? ఏ కర్మ త్రిమూర్తులనే వదిలిపెట్టదు. మనం మనసా వాచ కర్మన ఎవరెవరికి ఎట్లెట్లా హింసలు పెట్టింటాము, ఎవరెవరి దుఃఖానికి మనమంతా కారణాలు అయింటాము, మన దుఃఖానికి వల్ల వాళ్ళ కారణాలు అవే అవుతారు. ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మ. ఈ జన్మలోనే చూస్తూ ఉంటాము. ఏమీ సంబంధం లేకపోయినా తిట్టుకునేవాళ్ళు, నింద చేసుకునేవాళ్ళు, హింస పెట్టాలని ప్రయత్నించేటోళ్ళు, ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళ దగ్గర స్నేహంగా ఉండాలని ప్రయత్నం చేసినా వాళ్ళ మనసులు మారు. ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే పూర్వజన్మలో పెద్ద అకౌంటే ఉంది. పూర్వజన్మలో వాళ్ళని అలాగే బాగా హింస పెట్టాము. ఈ జన్మలో వాళ్ళతోటి మంచిగా మాట్లాడుతున్నా, రమ్మంటున్నా రారు. అది ఉంది కదా కోట. పోయిన జన్మలో వాళ్ళు మనము వాళ్ళకి హింస పెట్టిన కోట. ఆ కోట పూర్తి అయ్యే వరకు వాళ్ళు మళ్ళీ ఇక్కడికి అలాగే ఉంటారు. అది మరి అంత బలంగా ఉన్నప్పుడు కర్మలు ఎంత జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ కొత్తగా మనము ఇంకొకరు దుఃఖానికి కారణాలు ఎందుకు కావాలి?
ప్రశాంతంగా తప్పించుకుంటూ ఎట్లా ఉండాలి మన వ్యవహారం అంటే ఎవరికి చిక్కినట్టు ఉండాలి వ్యవహారం. అప్పుడు మనశ్శాంతి దొరుకుతూ ఉంటుంది. మళ్ళా కొత్త కొత్త కర్మలు మళ్ళా మనం ఇంకొకరు దుఃఖాలకి నిమిత్తాలు అవుతూ ఉంటే కన్నా మళ్ళీ అది పెరుగుతూ పోతూ ఉంటుంది కర్మ. ఇక్కడ తెలివితనం ఎక్కడ ఉంటుంది? కాబట్టి జ్ఞానాన్ని పొంది అన్ని చోట్ల పరమాత్మను చూసుకోవాలా, ఆ భేదభావ బుద్ధిని తీసేసుకోవాలా. శత్రౌ మిత్రే పుత్రే బంధౌ మా కురు యత్నం విగ్రహ సంధౌ సర్వస్మిన్నపి పశ్యాత్మానం సర్వత్రో సృజ భేద జ్ఞానం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. శత్రువు మిత్రే, శత్రువుల్లో కూడా మిత్రుల్లో కూడా, పుత్రే బంధువు, పుత్రుల్లో కొడుకుల్లో కూడా బంధువుల్లో కూడా, మాకురు యత్నం విగ్రహ సంధౌ అంటే ఇద్దరు గొడవ పడుతూ ఉంటే కానీ గొడవ పడుతున్న వాళ్ళు ఇద్దరిని కలపాలనే ప్రయత్నము చేయనీకి పోకు, విడిపోయిన వాళ్ళు కలపద్దు, కలిపిన వాళ్ళని విడదీయకు. విగ్రహ సంధౌ మా గురు యత్నం. భాష్యకారు భగవాన్ వార్నింగ్ ఇచ్చిపోయారు. ముఖ్యంగా మా భార్యాభర్తల గొడవలకు మాత్రం అస్సలు ఇన్వాల్వ్ కావద్దు. స్టార్టింగ్లో భార్య వచ్చి భర్త మీద చెప్తుంది, భర్త వచ్చి భార్య మీద చెప్తుంటారు. మళ్ళీ ఇద్దరు ఒకటే నిన్ను విలన్ చేసేస్తారు. ఇక్కడే జరిగింది నాకు ఒక అనుభవం అట్లా. కాబట్టి అస్సలు ఏ లొల్లిలోకి నువ్వు అసలు ఇన్వాల్వ్ కాని పంచాయతీలకు పోనే వద్దు. ఏమి నారాయణ చైతన్య గారు, శంకరాచార్యులు చెప్తున్నారు, జాగ్రత్తగా ఉండాలి. అస్సలు ఎటువైపు ఉండద్దు. ఈ మనిషికి ఫేవర్గా మాట్లాడద్దు, ఆ మనిషికి ఫేవర్గా మాట్లాడద్దు. న్యూట్రల్లో ఉండాలి సాధకులు. నువ్వు ఈ వ్యక్తితోటి ఎక్కువ 5-6 గంటలు ఎక్కువ మాట్లాడిస్తుంటే అక్కడ మంట కాలిపోతూ ఉంటుంది. మళ్ళీ నీకు సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఎక్కడెక్కడ దొరుకుతుంటో మళ్ళీ నీకు అక్కడ అటాక్లు వచ్చేస్తుంటాయి. ఎవరికి ఫ్రెండ్ కావద్దు, ఎవరికి శత్రు కావద్దు. న్యూట్రల్లో ఉండేది నేర్చుకోవాలి ముముక్షుడు. చాలా దెబ్బలు నేనే ఎన్నో ఆశ్రమంలో చూశాను కదా. నువ్వు ఏ వ్యక్తితోటి ఎక్కువ మాట్లాడుతూ ఉంటావో ఆ వ్యక్తికి ఎంతమంది శత్రువులు ఉంటారో ఆ శత్రువులకి మళ్ళీ నీ శత్రువులు అయిపోతారు. ఇవన్నీ కూడా భాష్యకార భగవాన్ చెప్తున్నారు. మా కురు యత్నం విగ్రహ సంధౌ. ఆ లొల్లిలోకి నువ్వు ఎంట్రే కావద్దు. వాళ్ళు డీల్ చేసుకొని వాళ్ళు సెటిల్మెంట్ చేసుకుంటారు. నువ్వు పోయినావా నీకు దెబ్బలు పడిపోతాయి. ఎవరు పక్క మాట్లాడినా ఇంకొకరికి కోపం రానే వస్తుంటుంది. అందుకే ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుభవ సిద్ధం ఇవన్నీ. లాస్ట్ మూమెంట్లో ఈ ఉపదేశం ఇచ్చిపోయి భాష్యకార భగవాన్లు ఎన్ని చూసిండాలి ఇలాంటి కథలు. సర్వస్మిన్నపి పశ్చాత్మానం సర్వత్ర ఉత్సృజ్య భేద జ్ఞానం. ఆ భేద బుద్ధిని తొలగించుకోవాలి. భేదం ఉన్నన్ని రోజులు అంతా వికారాలు కనిపిస్తూనే ఉంటాయి. వాడు దొంగ, వాడు చెడ్డోడు, వాడు దుష్టుడు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఆ భేదాన్ని తీసిపెట్టేస్తే పరమాత్ముడే కనిపిస్తూ ఉంటాడు. తులసిదాస్ దొంగలో పరమాత్మ చూసుకున్నట్టే మనము దొంగ విశిష్ట చైతన్యం, దుష్ట విశిష్ట చైతన్యం పరమాత్ముడే ఉన్నాడు. మైక్ విశిష్ట చైతన్యం, మొబైల్ విశిష్ట చైతన్యం, పుస్తకం విశిష్ట చైతన్యం, అన్ని చోట్ల ఆ పరమాత్ముడే ఉన్నాడు. పరమాత్మ లేకుండా దీనికి నిలబడడానికి ఆస్కారం అక్కడ తాడు ఉంటేనే తాడు పాములాగా కనిపిస్తుంది. అక్కడ తాడే లేకపోతే పాము కనిపించడానికి ఆస్కారమే ఉంటుందా? అట్లా పరమాత్మనే అధిష్టానం లేకపోతే ఇవన్నీ వికారాలు ఏదైనా కనిపిస్తుంది మన కంటికి. అదన్నీ పరమాత్మని ఒక ప్రతిబింబ రూపమే కదా. దేన్ని ద్వేషిస్తాము, ఎక్కడ భేదబుద్ధి పెట్టుకుంటాము? అన్నింటిలోనే మనము పరమాత్మని దర్శనం చేసుకోవాలి. ఆధ్యాత్మిక మార్గం అంత సులభం కాదు. మాతా మాణికేశ్వరమ్మ దగ్గర ఒక భక్తుడికి అంతిమ సమయం వచ్చి ఉంటుంది. కొన్ని సూచనలు వచ్చేస్తాయి. ఎన్నో బర్రె మీద నల్లటి మనిషి వస్త్రం లేకుండా కనిపించిన, మనము గాడిద మీద కూర్చొని దక్షిణ దిశకు పోతున్నట్టుగా ఇంత స్వప్నం వచ్చిన, ఈ నుదుటి మీద ఏదైనా చందం పెట్టుకుంటే తొందరగా ఆరదంట సావు దగ్గరికి వచ్చినప్పుడు. అలా పచ్చిగానే ఉంటుందంట ఇక్కడ ఈ భాగం అంతా. మళ్ళీ 2 చెవులు మూసుకుంటే కానీ ఇప్పుడు గుంజన లోపల నుంచి సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. ఆ సౌండ్ కూడా వినిపించదు సావు దగ్గరికి వచ్చిందంటే. మళ్ళీ సూర్యుని ఇప్పుడు మనము పగలు చూడలేము, చాలా కష్టము, కళ్ళకు మంటేస్తుంది.
సావు దగ్గరికి వచ్చినప్పుడు సూర్యుని చంద్రులాగా మంచిగా హాయిగా చూడొచ్చంట. ఇవన్నీ కొన్ని ఎన్నో లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాల ద్వారా ఇంకా సావు దగ్గర వచ్చింది అని చెప్పేసి గురుగారి దగ్గరికి వచ్చేసి ఇక్కడ మాతా మాణికేశ్వరమ్మ దగ్గరికి, అమ్మ ఇట్లా వస్తుంది, మరి ఏం చేయాలంటే, నాయన ఇంకోసారి జన్మ రాకూడదు అనుకుంటే కానీ అందరూ ఎవరి మీద సద్భావనతోటి అందరిలోనూ పరమాత్మ దర్శనం చేసుకోవాలి. అందరిలోనూ పరమాత్మ దర్శనం చేసుకుంటాడు, కానీ ముందు ఎవరితోటైతే గొడవ పడి ఉంటాడో వాళ్ళ దగ్గర వాళ్ళలో మాత్రం పరమాత్మ దర్శనం చేసుకోలేకపోతున్నాడు. వచ్చింది మళ్ళీ గురుగారు, మా ఇట్లా ఇద్దరు ముగ్గురితోటి బాగా లొల్లి చేసుకున్నాను, గొడవ బాగా పెద్దగా అయిపోయింది, వాళ్ళ గురించి తెలుసుకుంటే నాకు పరమాత్మ దర్శనం అవుతాయలేదు అంటే, లేదు నాయన అక్కడే పో, వాళ్ళ దగ్గరికి పోయి క్షమాపణ అడుగు, పశ్చాత్తాపడుతున్నావు కాబట్టి క్షమాపణ అడుగు, ఎవరైనా కానీ క్షమించేస్తారు. అది ఈ జన్మకు నువ్వు అది తెంచుకోకుండా పోతువా, మళ్ళీ ఇంకో జన్మ ఎత్తి మళ్ళీ మీరు ఇంకోసారి ఆ లొల్లి ఆ గొడవ తీసుకోవాలి. ఓ ధైర్యం చేసి అహంకారాన్ని చంపుకొని అక్కడ పోయి తప్పు అయిపోయిందని క్షమాపణ అడుగు, ఆయన కూడా నీ మీద సద్భావన వస్తుంది. ఇంకా మృత్యుప్రాయంలో ఉన్నాడు కాబట్టి ఎవరికైనా కొంచెం దయాకరణ వస్తుంది. ఆయన నీ మీద చెడుగా ఆలోచించడం వదిలేసి ఆ శత్రుత్వాన్ని వదిలేస్తాడు. నీ మనసులో కూడా ఆయన మీద చెడు భావన పోతుంది. ఇంకా అప్పుడు నీకు ఎక్కడ ఏమీ బ్యాలెన్స్ లేదు మళ్ళీ జన్మకు రావడానికి. అప్పుడు నువ్వు జన్మ లేకుండా అవడే అవకాశం ఉంటుంది. అంత కష్టమవుతుంది. దీన్ని జగత్తుని సత్యం అనుకొని అక్కడే పరమాత్మ దర్శనం చేసుకోవాలి. ఎక్కడ మనం గొడవలు పడి ఉంటాము, ఎక్కువ మనకి ఎవరు హింసలు చేసి ఉంటారు, ఆ వ్యక్తిలోనే మనం పరమాత్మని దర్శనం చేసుకోవాలి. అంత కఠినం. ఆలోచించండి, ఎవరెవరి దగ్గర గొడవలు చేసామో వాళ్ళని పరమాత్మని స్వరూపంలాగా చూసుకునే అంత సామర్థ్యం ఉందా? వాళ్ళ మీద పరమాత్మని ఎట్లా మనం మనసులో పెట్టుకొని పూజ చేసుకుంటామో, మనకి ఇబ్బంది పెట్టిన వాళ్ళని మనసులో వచ్చినప్పుడు అంతే పూజ్యత్వ భావన వస్తుందా? రాదు. రాకుండా పోతే మళ్ళీ జన్మకు వచ్చేస్తాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మనసు అనేది సామాన్యం కాదు. అది అలలు, ఆ రేష్మ పులుగు నూలు తన నూలు వేసుకొని ఎలా లోపలుండి బంధించేస్తుందో, మనల్ని ఆ పని ఈ పని చేపించేసి భేద బుద్ధి ద్వారా మనల్ని మళ్ళీ మళ్ళీ ఈ సంసార చక్రంలోకి తోసేస్తూ ఉంటుంది. అందుకే సర్వత్రా ఉత్సృజ, అన్ని చోట్ల భేద జ్ఞానం, భేద జ్ఞానాన్ని వదిలిపెట్టేసిడి. ఒక పరమాత్మను తప్పితే ఇంక ఏమి చూడకు నువ్వు ప్రపంచంలో. భేద బుద్ధి ద్వారా ఎప్పటికీ భయము, దుఃఖము, రాగద్వేషాలు ఇందులోనే ఆ బురదలోనే పొరలాడుతూ ఉంటాము. ఆ భేద జ్ఞానాన్ని తొలగించుకోవాలి. ప్రపంచంలో అన్నీ కరెక్ట్గానే జరుగుతున్నాయి, అన్నీ మనకు కరెక్ట్గా జరగడం లేదని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి తమిళనాడులో ఒక కవి ఉంటాడు, ఇంతకు ముందు కూడా చెప్పింటి, సుబ్రహ్మణ్య స్వామి భక్తుడు, మురుగా అంటారు సుబ్రహ్మణ్య స్వామిని. మంచి ఇంకేం మోక్షం పొందడానికి అన్ని అర్హత పొందినాడు. ప్రపంచంలో జరిగే విషయాలకి తల జరుపుకుంటూ ఉంటాడు. ఏది మంచి జరగడం లేదు, ఇట్లా అన్యాయం ఎందుకు జరుగుతుంది, అదెందుకు జరుగుతుంది, ఇదెందుకు జరుగుతుంది అని. ఆ జ్ఞానం వల్ల అనవసరంగా ఈ జగత్ సత్య బుద్ధి వల్ల ఈ ప్రపంచంలో ఏది సరిగ్గా జరగడం లేదు అని డిస్టర్బ్ అయ్యి భగవంతుని ధ్యానం చేసుకోకుండా ఆయనకు అలాంటివి ఏమైనా దృశ్యాలు కనిపిస్తూ ఉంటే నాకు చాలా బాధ పట్టేసి ఆయన ధ్యానాన్ని భంగం చేస్తూ ఉంటాయి. అందుకే దేవుడు కరుణామయి కదా, చిన్నపిల్లని వేషంలోనే వచ్చేసి ఆయన తీర్థయాత్రలు చేస్తుంటాడు. ఆ కవి ఆయన వెంబడి వచ్చేసి, నేను అనాథని, నాకు ఎవరు లేరు, నీతో పాటు నేను తీర్థయాత్రలు చేస్తానంటాడు. సరే అని అప్పుడు ఇప్పుడులాగా డబ్బులు తీసుకొని పోయేది కాదు. అప్పుడు నిజమైన తీర్థయాత్ర అంటే భిక్షాటన. భిక్ష తీసుకుంటూ నడుచుకుంటూ పోవాలి తీర్థయాటన. ఇప్పుడు అన్నీ అరేంజ్మెంట్లు చేసుకొని సెక్యూరిటీలు బాగా చేసుకొని పోతారు. ఇంకా ఫస్ట్ ఒక ఇంటికి పోతారు భిక్షకు. అతను మంచివాడు కాబట్టి అవి ఎవరో తీర్థయాత్రలు వచ్చారని చెప్పేసి మంచిగా పిలిచి కాళ్ళు కడిగి మంచిగా పూజలు చేసి మంచి వెండి ప్లేటు, వెండి గ్లాసులో మంచి భోజనం వడ్డిస్తాడు. వడ్డించేసరికి బాగా తిని లాస్ట్లో అక్కడి నుంచి లేచి వచ్చేటప్పుడు ఆ వెండి గ్లాసుని జోల్లోకి వేసేసుకుంటాడు ఆ చిన్నపిల్లడు. ఆ కవికి చూసి భయం వేస్తూ ఉంటుంది, వీడియో లాస్ట్ మూమెంట్లో ఇలాంటి పని చేశాడని. బయటకు వచ్చి తిడతాడు, నీకేమైనా బుద్ధి ఉందా, ఎంత మర్యాద చేసి దేవునిలాగా పూజ చేసి మనకు భోజనం పెడితే వాళ్ళ ఇంట్లోనే నువ్వు కన్నం వేసి దొంగతనం చేస్తావా, వెండి గ్లాస్ తీసుకొచ్చేసావా అని తిడతాడు. నీకు ఇప్పుడు కాదు, నేను తర్వాత నీకు దీనికి సమాధానం చెప్తానంటాడు. మళ్ళీ ఇంకో రోజు ఇంకో దగ్గర పోతా ఉంటారు. ఎక్కడ ఇండ్లు ఉండవు, ఎవరో ఒకే ఒక ఇండ్లు ఉంటుంది. వీళ్ళు బాగా ఆకలేసి సుస్థ అయిపోయింటారు, ఒక్కడికి కూడా వేయడానికి శక్తి లేదు. భిక్ష అడుగుతారు, వాడు అసలే కంజూసుడు, పిల్లికి కూడా బిచ్చం పట్టినోడు.
అసలే లేదు, పో దున్నపోతల్లాగా ఉన్నారు పోండి అని చెప్పేసి తరుముతాడు. అయ్యో లేదప్ప, ప్రాణం పోయేటట్టుంది, ఏదన్నా మిగిలిన సద్దో ఏదో ఉంటే కన్నా అదన్నా ఏంటి, ప్రాణం దక్కించుకొని నేను వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి అని. సరే అని తిట్టుకుంటూ తిట్టి కొద్దిగా పాసిపోయింది, కొద్దిగా స్మెల్ కూడా వస్తుంది, అలాంటి భోజనం పెడతారు. ఏదో మరి ఆకలి ఉన్నప్పుడు ఏదో ఒకటి ప్రాణాన్ని కాపాడేస్తుంది, ఇంకా దాన్ని తింటారు. ఆ కవికి కోపం వస్తుంది ఆ గృహస్థుల మీద, ఎంత కంజూసో వీడు, ప్రాణం పోతా ఉందంటే కూడా మనకి సరిగ్గా సరైన భోజనం పెట్టలేదని. ఈ పిల్లగా దేవుని రూపంలో ఉన్న పిల్లగాడ మాత్రము ముందు కొట్టేసిన వెండి గ్లాసుని ఇక్కడ పెట్టేస్తాడు, ఈ ఇంట్లో పెట్టేస్తే కానీ ఆ కవికి బయటకు వచ్చి కోపం వస్తుంది. వాళ్ళు మంచిగా భోజనం పెట్టినారు, వాళ్ళ దగ్గర నువ్వు కొట్టేస్తూ వీడు దరిద్రుడు, వీడు మనకి సరిగ్గా ఎంత అడుక్కున్నా భోజనం పెట్టలేదు, అది పెట్టింది కూడా పాసిపోయిన అన్నం పెట్టిండు, ఇక్కడ వీనికి వెండి గ్లాస్ ఇచ్చేసావు కదా, నీకు ఇప్పుడు కానీ నేను ముందు చెప్తాను ఇవన్నీ. మళ్ళీ ఇంకా కాస్త అలాగే ముందుకు పోతూ ఉంటే కానీ ఇంకో ఇల్లు వస్తుంది. ఇంకో ఇల్లు వస్తే మంచి భార్య భర్తలు, మంచి భక్తులు, దైవ భక్తులు. వాళ్ళకు ఒక అవిటివాడు కొడుకు పుట్టింటాడు, అంగవికలాంగుడు. అలాంటి కొడుకు పుట్టడం వల్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆడి సేవలోనే ఎవరో ఒకరు ఉండాలి కదా. ఇంకా వీళ్ళు ఏమీ చేసుకోలేకపోతుంటారు. భగవంతుని భక్తి కానీ ఏమైనా పనులు కానీ ఎప్పుడూ అతని సేవలోనే ఇదైపోయింటారు, చాలా బాధపడుతూ ఉంటారు. ఇంకా అక్కడ వాళ్ళు కూడా వీళ్ళు ఎవరో సత్పురుషులు వచ్చారని చెప్పేసి మంచిగా కాలు గడిగి మంచి భోజనం పెట్టి మంచి దక్షిణ అవి డబ్బులన్నీ ఇచ్చి వీళ్ళకి సత్కారం చేస్తారు. పోయిసిందున ఆ పిల్ల ఆ కొడుకు ఉంటే ఆ కొడుకు గొంతు పిసికి చంపేస్తాడు ఆ చిన్నపిల్లడి రూపంలో ఉన్న భగవంతుడు. మళ్ళీ ఆ కవికి అప్పుడే ఇంకా అయ్యో వీడు ప్రాణమే తీసేసాడు వాళ్ళ కొడుకుని, ఇంకా ఈ విషయం తెస్తే ఇంకా నన్ను బతుకునిస్తారు వీళ్ళని చెప్పేసి భయపడుతూ ఉంటాడు. పాపం వాళ్ళు ఇంకా మంచోళ్ళు, ఇంకా కొడుకు పడుకో ఉన్నాడని అనుకుంటారు. ఇంక కాస్త ముందుకు పోతే కన్నా మా పని మనిషిని నీతో పాటు పంపిస్తాము, ఈ అడవిలో మీకు దారి తెలియదు అని ఆ పని మనిషిని పంపిస్తారు. ఆ పని మనిషిని ఆ పైన కొండ పైన లోయలో నుంచి ఆ పిల్లగాడు నూకి చంపేస్తాడు. ఆ కవికి కోపం వచ్చేసి కట్టి తీసుకొని కొట్టనికి పోతే కానీ ఆ భగవంతుడు ప్రత్యక్షమైపోతాడు, సుబ్రహ్మణ్య స్వామి. ఓహో భగవంతుడా నువ్వా, ఏంటి ఇది లీల, ఎందుకు ఇవన్నీ ఇట్లా జరిగిందంటే నీకు జ్ఞానోదయం చేయడానికి. నువ్వు ప్రపంచంలో ఏది సరిగ్గా జరగడం లేదని నువ్వు అనుకుంటున్నావు, అన్నీ చక్కగా జరుగుతున్నాయి. మొదటి ఇంట్లో నేను ఎందుకు వెండి గ్లాస్ కొట్టేశానంటే వాడు మంచి భక్తుడే, కానీ దంభిత్వం ఉంది, చూపించుకుంటున్నాడు. నేను గొప్పవాడిని, నేను గొప్ప సేవ చేసేవాడిని అని ఎత్తి చూపించుకుంటున్నాడు, వెండి ప్లేటు వెండి గ్లాస్ అవన్నీ ఇచ్చి. అందుకే మనం వెండి గ్లాస్ కొట్టేసినది ఇప్పుడు ఎవరికి వాడు వెండి ప్లేట్లో భోజనం పెట్టడం లేదు, ఇస్తరాకులోనే పెడుతున్నాడు. ఆ దంభిత్వం చూపించుకునే గుణం నుంచి తగ్గించుకొని వాడు ఇప్పుడు మంచి మార్గంలో ఉన్నాడు. ఇంకా వీడు కంజూసోడా, వీడు ఎవరికి ఒకరోజు ఏమైనా బిచ్చం పెట్టినోడు కాదు. ఇప్పుడు కుళ్ళిపోయిన సద్దన్నం పెడితేనే నాకు వెండి గ్లాసు వచ్చిందంటే కన్నా మంచి అన్నం పెడితే ఇంకా నాకు ఎక్కువ భగవంతుడు ఇస్తాడని చెప్పేసి అందరికీ పిలిచి మరి అన్నదానం చేస్తున్నాడు వీడు. మరి ఇంకా ఈ లాస్ట్లో ఉన్న ఇంట్లో ఉన్న పిల్లగాన్ని ఎందుకు చంపానంటే వీళ్ళు మంచి భక్తులు, ఆ పిల్లగాని వల్ల వాళ్ళు ఏమీ సాధన చేసుకోలేకపోతున్నారు. ఆ పిల్లగాన్ని చంపి మళ్ళీ వాళ్ళ గర్భంలోనే ఇంకో బిడ్డలాగా పుట్టేలాగా నేను వరం ఇచ్చాను, ఇప్పుడు వాళ్ళు కూడా ఫ్రీ. మరి ఈ పని మనిషిని ఎందుకు చంపారంటే వీడు వాళ్ళకి ఎలాగ వాడు కొడుకున్నాడు, ఎవరు వారసులు లేరని చెప్పేసి ఈరోజు సాయంత్రమే వాళ్ళిద్దరికీ విషం పెట్టి చంపేసి మొత్తం ఆస్తిని కాజేయాలని చూస్తుండే. ఈరోజు నేను వీళ్ళని చంపకపోయింటే కానీ రేపు వాళ్ళని చంపేసేవాడు వీడు. అందుకే ఈ పని మనిషిని నేను నూకి చంపేశాను. మన కంటికి చూడడానికి అన్నీ విచిత్రంగా కనిపిస్తుంటాయి, కానీ భగవంతుని దర్బారంలో అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయి, చుట్టుముట్టు జరుగుతున్నవన్నీ కరెక్ట్గానే జరుగుతున్నాయి. ఇలా ఉన్నప్పుడు మనం ఎందుకు అనవసరంగా తల జరుపుకోవాలి, ఎవరు ఎట్లుంటే ఎందుకు తల జరుపుకోవాలి? ప్రతి ఒక్కరికి ఉప్పు తిన్నోడు నీళ్ళు తాగాల్సిందే, తప్పు చేసినోడు శిక్షణ అనుభవించాల్సిందే. అనవసరంగా మనము భేదబుద్ధిని తెచ్చుకుంటే మన సాధన పోతుంది. అప్పుడు ఇంకా కవి ఓహో ప్రపంచంలో అన్నిటికీ కర్మ సిద్ధాంతంలో ఎవరు తప్పించుకోలేరు, కాబట్టి మనం ఎందుకు ఎక్స్ట్రా. ఇప్పుడు పోలీస్ చేసే పని, ఇప్పుడు మనం ఎవరో తప్పు చేసి ఉంటారు, అక్కడ ఉరి శిక్ష అవన్నీ ఎన్నో శిక్షలు ఉంటాయి. ఆ ఉరి శిక్షలు మనం ఊరిలోనే వేసేస్తే కానీ ఊరుకుంటారా? మనల్ని మళ్ళీ జైలుకేస్తారు. పోలీసులు చేసే పని పోలీసులు చేయాలి, యమధర్మరాజు చేసే పని మనం ఎందుకు చేస్తున్నాం? మనకెందుకు అవన్నీ? కర్మ సిద్ధాంతం చెప్తుంది. నువ్వు దాని గురించి నేను ఆల్రెడీ పోలీస్ స్టేషన్ను అన్నీ అరేంజ్ చేశాను, నువ్వు దాని గురించి తల జడుపుకోకు, అది నీ పని కాదు.
నీ పని కేవలం మోక్షం పొందడానికి వచ్చాను. దాని గురించి నువ్వు ఆలోచించు. మిగతా పనులు నేను ఎవరిని వదిలిపెట్టాను. ఆఖరికి ఒక చిన్న మాటతోటి ఎవరైనా హింస పెట్టింటే కానీ మళ్ళీ వాడికి దెబ్బలు పడినే పడతాయి. ఎవరు ఏ కర్మ దుష్టకర్మలు చేసి ఎవరు తప్పించుకోలేరు. నువ్వు అనవసరంగా అందులో టైం వేస్ట్ చేసుకోవద్దు. నువ్వు నా గురించి ధ్యానం చేసుకో, మోక్షం గురించి, మోక్షాన్ని పొందు నువ్వు అని. అట్లా భగవంతుడు ఆ రూపంలో వచ్చి ఆ కవికి ఉన్న భ్రాంతిని అనవసరంగా ప్రపంచంలో మనసు టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటాడు. దాన్ని తప్పించేసి భగవంతుని ధ్యానంలో నియోగిస్తాడు. అది మహాత్ముల చరిత్ర అలా ఉంటుంది. అందుకే సర్వత్ర ఉత్సృజ భేద జ్ఞానం. భేద జ్ఞానాన్ని వదిలిపెట్టేయాలి మనం. పరమాత్మల కన్నా భిన్నంగా ఏమీ జరగడం లేదు ప్రపంచంలో, ఉండడానికి ఆస్కారమే లేదు. ఎవరిని ద్వేషిస్తున్నా, ఎవరిని మనం హింసిస్తున్నా మనం పరమాత్మని హింసిస్తున్నాం. అది ఎవరు కాదు, మన స్వరూపమే. కర్మ సిద్ధాంతం ఎందుకు? మనం చేసిన పాపం మళ్ళీ మనకి ఎందుకు చుడుతుందంటే ఉన్నది మనమే కదా. మన నాలుకని కొరుకుంటే మనకే నొస్తుంది. అన్ని చోట్ల మనమే ఉన్నాం కాబట్టి ఎవరికి ఏమి మనం హింస పెట్టినా అది మనకి రిటర్న్ వస్తుంటుంది, మనదే కాబట్టి ఈ జ్ఞానాన్ని పొంది ఆ భేద జ్ఞానాన్ని తొలగించుకోవాలి. నువ్వు తల జడుపుకుంటే కన్నా ప్రతి చిన్న చిన్న విషయానికి తల జడుపుకోవాల్సి ఉంటుంది. ఎన్ని విషయాలు ఉండాలి. మైక్ గురించి తల జడుపుకోవచ్చు, వాటర్ బాటిల్ గురించి తల జడుపుకోవచ్చు, పూల గురించి తల జడుపుకోవచ్చు, ఆ ప్రసాదం గురించి తల జడుపుకోవచ్చు, దీని గురించి తల జడుపుకోవచ్చు, పుస్తకం గురించి తెలుపుకోవచ్చు. ఎక్కడ మనశ్శాంతి ఉంటుంది? ప్రతి దాంట్లోనూ ఆ భేద జ్ఞానాన్ని వదిలిపెట్టేస్తే అన్నీ కరెక్ట్గానే జరుగుతున్నాయి. అందరూ ప్రారంధం నుంచి ఈ జన్మకు వచ్చారు. ఆ ప్రారంధానికి అనుకూలంగా అన్నీ కరెక్ట్గానే జరుగుతున్నాయి. మనం మాత్రం పరమాత్మ ధ్యానంలోనే ఉండాలి, లేకపోతే శాంతి దొరకదు. ఆ వికారాలన్నీ కంటికి మనం జగత్తుని సత్యరూపంలో చూస్తూ ఉంటే కనుక మన మనసులోకి ఎంటర్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఆ భేద జ్ఞానాన్ని వదిలిపెట్టుకొని భగవంతుడు చెప్తున్నాడు. కామం క్రోధం లోభం మోహం త్యక్త్వాత్మానం పశ్యతి సోహం ఆత్మజ్ఞాన విహీనా మూఢా తే పచ్యంతే నరక నిగూఢా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. కామం క్రోధం లోభం మోహం అరిషడ్ వర్గాలు ఈ బురదలోనే పొరలాడుతూ ఉంటాం మనం. ఆ బురదలో పొరలాడుతూ ఉంటే కన్నా నరక నిగూఢ తే పచ్యంతే నరక నిగూఢ ఆత్మజ్ఞాన విహీనా మూఢా. ఆత్మజ్ఞానం లేకుండా ఆ రాగద్వేషాల్లోనే నువ్వు టైంని వేస్ట్ చేసుకొని జీవితం వేస్ట్ చేసుకుంటే తప్పకుండా నరకానికి పోవాల్సిందే. త్యక్త్వా ఆత్మానం పశ్యతి సోహం. నువ్వు సోహం నీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకో. వీటిల్లో ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు? కోరికలను వదిలిపెట్టే. క్రోధం చాలా చెడ్డది. ప్రతి విషయంలోనూ క్రోధం వస్తూ ఉంటుంది. మనం అనుకున్నట్లు పని కాకపోతే క్రోధం. ఎందుకు కోరి పెట్టుకుంటావు? మనం అనుకున్నట్లే పనులు కావాలని ఎందుకు అనుకుంటావు? ఏమీ జరగదు. ప్రపంచం ఎట్లుందో నువ్వు అట్లా అడ్జస్ట్ అయిపోవాలి అంతేగాని మనం అనుకున్నట్లు ఈ చలికాలంలో ఎండలు రావాలి, వర్షాకాలంలో ఎండాకాలం రావాలనుకుంటే అది కుదరదు. వాటికి మనం అడ్జస్ట్ అవ్వడమే కానీ మనకు అనుకూలంగా వాటిని మార్చుకునే ప్రయత్నాలు వ్యర్థమైన ప్రయత్నాలు అంతే. ప్రపంచం కానీ వ్యక్తులకే కానీ అట్లా మనము మారిపోవడలే కానీ ఇంకో వ్యక్తి దగ్గర ఎక్స్పెక్టేషన్ ఉందంటే కానీ ఆ క్రోధం వస్తూనే ఉంటుంది, అడుగడుగున వస్తూనే ఉంటుంది. లోపం మోహం నాది మనది అని ఆ భావన ఉన్నప్పుడు మోహము, అందులో పరమాత్మను ఎలా చూస్తాం? వివేకానందుడు ఒక వ్యక్తిని కలిస్తే కానీ అక్కడ ఒక యోగి గురించి అంతకుముందు ప్రహారీ బాబా అని ఒక ఆయన ఉంటాడు. ఆ ప్రహారీ బాబా దగ్గర పోతే కానీ అక్కడ ఒక కథ వింటాడు. ఆ కథ ఏంటంటే ఆ రోజు రాత్రి దొంగపడి ఉంటాడు. దొంగపడేసిందను అంతా డబ్బులు అవి ఇవి అంతా గంటుముట్టు కొట్టేసి పారిపోయేటప్పుడు ఇంకా గురుగారు చూసేస్తారు. ప్రహారీ బాబా చూసేసేసరికి వాడు ఆ గంటు కట్టిన మూటని కింద పడేసి పరిగెడుతూ ఉంటాడు దొంగ. ఈ ప్రహారీ బాబా వాడు గంటు కట్టిన మూటని చేతిలో తీసుకొని ఆ దొంగ వెనకాల పరిగెడుతుంటాడు. దొంగ సుమారు 10-15 కిలోమీటర్ దూరం పరిగెత్తింటాడు. ఇంకా భయం దొరికిపోతే నన్ను చంపుతారని రాత్రిపూట్ల.
ఈయన అంతే దూరము ప్రహారీ బాబు పరిగెత్తిందును. ఇంకా వాడు దొంగ సుస్థి అయిపోయి ఇంకా పడిపోయిన తర్వాత వానికి నీళ్ళు గీళ్ళు తాపి, అయ్యో ఇంత కష్టపడి గంట కట్టుకున్నావు, దీన్ని అక్కడే వదిలేసిపోతావు ఎందుకురా నాయన, తీసుకెళ్ళి ఇది అని ఆశ్చర్యపోతాడు దొంగ. అయ్యో నన్ను పట్టుకొని కట్టేనికి తొరపిస్తున్నాడు అనుకుంటే కానీ ఆ గంటు నాకు ఇస్తున్నాడు కదా అని చెప్పేసి. మళ్ళీ ఆ కథ వివేకానందుడు అక్కడ విని, అంటే యోగులు అలాంటి తత్వం ఉంటుంది. మనం అట్లా చేస్తామా? లేదు. మనకు మోహం ఉంది, ఇది నా డబ్బు, నా సొమ్ము, ఇంకెవడు తీసుకోవద్దు అని. అది అహమ్మమ భావం కాదా? నాది మనది అన్న భావం ఉంటే కన్నా మళ్ళీ దాన్ని ఎవరైనా ముట్టుకుంటే నీకు మళ్ళీ కోపం వస్తుంది, భేదబుద్ధి వస్తూ ఉంటుంది. యోగులకు ఆ భేదబుద్ధి ఉండదు. నాది మనది, మా ఆశ్రమ భక్తులు వేరే ఆశ్రమ భక్తులు కాదు, ఇవన్నీ భేదబుద్ధులు ఉండవు, అంతా ఒకటే ఉంటుంది. ఆ కథ మళ్ళీ వివేకానందుడు ఇంకో చోట ఎవరికో చెప్తూ ఉంటాడు. ఆ చెప్తూ ఉంటే ఆ విన్న వ్యక్తి ఏడుస్తూ ఉంటాడు. అరే నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే, ఆ దొంగని పెద్ద సాధువు అయిపోయింటాడు, ఆ దొంగని నేనే అని చెప్పేసి. ఆ రోజు ఆ సాధువు అట్లా చేసినందుకు వాడు దొంగతనాన్ని వదిలిపెట్టేసి మంచివాడే కష్టపడి మళ్ళీ సన్యాసం తీసుకొని పెద్ద పేరు, ఆ పేరు మర్చిపోయిన నేను, పెద్ద పేరున్న సాధువు ఉంటాడు. ఆయన శిష్యుల ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఒక దొంగని సాధువు చేసేసాడు. అది ఉండాల సాధు లక్షణం. వాల్మీకి దొంగతనం చేసి ఉంటాడు, నారదుని కూడా లూటి చేయాలని వస్తుంటాడు. అలాంటి దొంగని అలాంటి మహా ఋషి చేసేస్తాడు. ఇది మనం సాధుతత్వం అంటే ఇట్లా ఉంటుంది, భేదబుద్ధుల్లో ఉండదు. ఇవన్నీ బాగా విచారణ చేయాలి. ఎందుకంటే మోహం పోదు. నాది మనది అని ఉన్నప్పుడు ఆ దీన్ని గట్టిగా పట్టుకుంటే కన్నా మనదనుకున్న వస్తువుని ఇంకోటి ఏటో చేసినాడంటే కన్నా భేదబుద్ధి వచ్చేస్తూ ఉంటుంది. అసలు శరీరమే మనది కాదు, ఇంకేముంది ఈ ప్రపంచంలో? అంత పాంచభౌతికమైన పరమాత్ముడు సృష్టించిన పదార్థాన్ని ఊరికే మనం కబ్జాలు చేసుకొని ఇది నాది, ఇది వానిది, దీన్ని ఎవరు ముట్టుకోవద్దు, అట్లా ఇట్లా అని భేదబుద్ధులు తెచ్చుకుంటూ ఉంటాం. ఈ భేదబుద్ధులు ఉన్న రోజు ఎక్కడ శాంతి ఉంటుంది? ఒక వ్యక్తి దగ్గరికి ఒక 100 రూపాయలు ఉంటేనే ఎంతో డిస్టర్బ్ చేసేస్తుంది, నాది 100 రూపాయలు అని. ఆ 100 రూపాయలు పట్టుకుంటే వాడు బాత్రూమ్కి స్నానం, ఇప్పుడు సాధువులు ఒక్కొక్కరే తిరుగుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఏ రూపాయి లేకపోతే కానీ వాళ్ళ దగ్గర ఏదైనా జోలు ఉంటుంది కదా, ఆ జోలుని ఎక్కడంటే అక్కడ పెట్టేసి మంచిగా బాత్రూమ్కి పోయి స్నానం చేసుకొని అట్లా ఇట్లా హాయిగా వచ్చేస్తూ ఉంటారు. కానీ ఆ జోల్లో ఒక 100 రూపాయలు 200 ఉందంటే కానీ ఆ జోలును వదిలిపెట్టలేరు, భయం. బయట వదిలిపెట్టేస్తే ఎవడు దొంగతనం చేసేస్తాడు. బాత్రూములు కూడా మళ్ళీ ఆ జోలుని తీసుకొని పోయి తగిలేసుకోవాలి. ఎందుకంటే కానీ దాని మీద మోహం వచ్చేస్తుంది, ఇది నాది, ఇది నేనే వాడుకోవాలి, నాది అని చెప్పేసి. మోహం ద్వారా మనకి అశాంతిని తప్పితే శాంతి దొరకదు. కాబట్టి అంత ఈజీ కాదు, అహమ్మమ్మ భావాల్ని తొలగించుకోవడం అన్నది అంత ఈజీ కాదు. చాలా విచారణ చేయాలి. లేదంటే ఈ బురదలో కామ క్రోధం లోభ మోహం ఈ బురదలోనే తిరుగుకుంటూ ఉంటాము. మళ్ళీ కొన్ని మంచి మంచి సాధనలు ఉంటాయి. కొంతమంది భ్రాంతి తప్పించేస్తారు, ఈ శుష్క వేదాంతం అంటారు. ఈ శుష్క వేదాంతం చెప్పేసి చేస్తున్న అంతో జపాన్నో భక్తినో ఉపాసననో విడిపించేస్తారు. అది చాలా తప్పది. భాష్యకార భగవాన్ లాస్ట్ మూమెంట్లో ఏదేదైతే మనం సాధనాలు జపాలు దేవుని ఇష్ట దేవతల్ని పూజలు చేసుకుని వచ్చుంటామో వాటిని వదిలిపెట్టకూడదు. అంతఃకరణ శుద్ధి పూర్తి అయ్యే వరకు వాటిని వదిలిపెట్టకూడదు. అంతఃకరణ శుద్ధి అయిన తర్వాత దానంతకు తాను అది వదిలేస్తుంది మనల్ని. నిష్కామ కర్మయోగం కానీ భక్తి కానీ. అందుకే చూడండి, గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీన జనాయ చ విత్తం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. గేయం గీతా నామ సహస్రం. పారాయణం, గేయం అంటే పాడుతూ ఉండాలి. గీత భగవద్గీతని పారాయణం చేస్తుండాలి. విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు ఇవన్నీ చేస్తూనే ఉండాలి. వాటిని వదులుకోవడం కాదు. 3 అధ్యాయాలు రోజు భగవద్గీత పారాయణం చేస్తుంటే ఆ పుణ్యమే వేరే ఉంటుంది. మొత్తం మనసే మారిపోతుంది. ప్రతిరోజు అంతఃకరణ శుద్ధి కలుగుతూ ఉంటుంది. దీన్ని వదిలిపెట్టామంటే ఇంకా సంసారం భూతాల్లో ఎంట్రీ అయిపోతాయి. రాగద్వేషాలు, వాళ్ళ మీద నిందలు, వీళ్ళ మీద నిందలు, అన్నీ ఈ వికారాలే కనిపిస్తూ ఉంటాయి.
నలుగురు కలుసుకున్నారంటే కానీ ఎవరో ఒకరు పట్టుకొని నిందలు చేసుకుంటారు, వాడు చెడ్డోడు వీడు మంచోడని డిస్కషన్ చేసుకుంటారు, కానీ భగవంతుడి గురించి విచారం చేసుకోరు. అట్లా టైం వేస్ట్ చేసుకునే బదులు ఇలాంటి నా సహస్రనామాలు పారాయణము, భగవద్గీత గురించి పారాయణము, అవన్నీ నేర్చుకొని ఇందులో మనం సమయం గడుపుతూ ఉండాలి. ధ్యేయం శ్రీపతి రూపమజస్రం. ధ్యానం ఎప్పుడు మన ఇష్టదేవత రూపము, సగుణ సాకార రూపము, లేదా జ్ఞాన విచారం చేస్తుంటే నిర్గుణ నిరాకార స్వరూపాన్ని లక్షితం బుద్ధి ద్వారా చేసుకుంటూ ఉండాలి. నేయం సజ్జన సంగే చిత్తం. సజ్జనుల సంఘం చేసుకోవాలి. సాధు సత్పురుషులు చిన్న పూర్వజన్మలోనే ఎక్కువ సాధన చేసి చిన్న వయసులోనే సాధు సత్పురుషులు అయి ఉంటారు. అలాంటి వాళ్ళు సంఘం చేసుకుంటూ ఉండాలి. రామకృష్ణ పరమహంసలు అంటారు, గృహస్థం వాళ్ళ శిష్యులకి వార్నింగ్ ఇస్తాడు, గృహస్థాశ్రమం నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర ఎక్కువ ఫ్రెండ్షిప్ ఇంకా చేయకండి. వాళ్ళ ఆశ్రమంలో వచ్చిన తర్వాత కొన్ని రోజులు అలవాటు, కానీ తెల్లగడ్డతోటి ఎల్లిపాయతోటి చేసిన పాత్రలు ఏదైనా వంట చేసింటే నువ్వు ఎంత గడిగినా కూడా ఆ వాసన పూర్తిగా పోదు. ఆ గృహస్థాశ్రమం నుంచి వచ్చింటారు కాబట్టి ప్రాపంచికమే ఉంటుంది. వాళ్ళ సంఘం నుంచి కూడా దూరంగా ఉండండి. వివేకానంద వాళ్ళకి శిష్యులకి జాగ్రత్త పడతాడు. మరి ఫ్రెండ్షిప్లు మనల్ని లాక్కెళ్ళిపోతాయట మరి. అందుకే అలాంటప్పుడు మనము చిన్నప్పటి నుంచినే భగవంతుడు ధ్యానము అని చెప్పేసి అలాంటి అవస్థలో వచ్చిన ఒక బ్రహ్మచారులు, సన్యాసులు, ఇలాంటి వాళ్ళ సంఘంలో పరమాత్మని పొందే ప్రయత్నం చేస్తున్న వాళ్ళ సంఘంలో ఉండాలి. ఆ సంఘంలో ఉన్నప్పుడు మనం మొత్తము భగవంతుని వైపు మనసు మారుస్తుంటుంది. అలాంటి వాళ్ళ సంఘంలో ఉంటే మళ్ళీ ప్రపంచం వైపు, ప్రపంచం మాటలు, అనాత్మ గురించే విచారణలు ఎక్కువ మనల్ని కూడా అటు లాగేసి మనకి తెలియకుండానే అటు లాగేస్తూ ఉంటారు. కాబట్టి నేయం సజ్జన సంగే చిత్తం. సజ్జనుల దగ్గరే మన ఫ్రెండ్షిప్, మనం ఎవరు అనేది మన ఫ్రెండ్స్ 5-6 మందిని కలిపేస్తే కానీ వాళ్ళ బుద్ధులు ఎలా ఉంటే మనం కూడా అలాంటి వాళ్ళమని డిసైడ్ అయిపోతుంది. మన ఫ్రెండ్స్ని చూసి మనం ఎవరైనా క్యారెక్టర్ గురించి తెలిసిపోతూ ఉంటుంది. వద్దు, సమయం వ్యర్థం చేసుకో. అనాత్మ గురించి ఎంత డిస్కషన్ చేసుకుంటే అంత మనం బహిర్ముఖతకి వెళ్ళిపోతూ ఉంటాం. ఎలాంటి వాళ్ళ దగ్గర మన సహవాసం అంటే నోరు విప్పితే పరమాత్మని గురించినే, నోరు విప్పితే శాస్త్రం గురించినే. ఇలాంటి మహాత్ముల ఫ్రెండ్షిప్లో ఉన్నామంటే మనశ్శాంతి దొరుకుతుంది, నెత్తి మీద నుంచి బరువు దింపినట్టు ఉంటుంది. లేకపోతే కానీ అన్ని ప్రపంచంలో వికారాలు చేసాం కదా, ఇది గొడవల్ని చూస్తేనే వికారం అనిపిస్తుంది, మన మనసే ఖరాబ్ అయిపోతుంది. అది ఆహ్లాదకరమైన కాదు. మరి అలాంటి ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ కూడా అలాంటి విషయాలే. అవి వింటే మనసుకి ఏమైనా శాంతి కలుగుతుందా? ఇంకా ఉద్రిక్త అవుతుంటుంది, చాలా ఉద్రిక్త అవుతూ ఉంటుంది మనసు సాంసారిక విషయాలు ఎక్కువ వింటూ ఉంటే. మరి ఇంకా అక్కడే శాంతి ఎక్కడ దొరుకుతుంది? పరమాత్మ గురించి మాట్లాడుకుంటూ ఉంటే దానికి శాంతి దొరుకుతూ ఉంటుంది. మళ్ళీ దేయం దీన జనాయచ విత్తం. దీన జనులకి ఎప్పుడు సహాయం చేస్తూనే ఉండాలి అని చెప్పేసి. అంటే దాన ధర్మాల పనులు నువ్వు ఆపుకోవద్దు, నామశాస్త్రాలు, పారాయణాలు, భగవద్గీత పారాయణాలు ఇవి ఆపుకోవద్దు. నువ్వు ఏది ఇష్టదేవతని నువ్వు ఉపాసించి భక్తి చేసుకుంటావు దాన్ని ఆపుకోవద్దు. మంచి సజ్జనుల సంఘం చేసుకో, అప్పుడు నువ్వు బయటపడతావు సంసారం నుంచి. ఏదైనా సాధన చేస్తుంటే ఇదెందుకు అదెందుకు, దీని అవసరం ఏముంది దాని అవసరం ఏముందని చేస్తున్న సాధన కూడా వదిలిపెట్టేస్తారు. జపం ఎట్లా చేయాలంటే మాతమానికి చెప్పేది, నాయన ఈ వేలలో నుంచి రక్తం కిందకి కారాలంట, అంత జపం చేయాలి. కాయలు కట్టాలి. ఇక్కడ ఈ వేల మధ్యలో జపమాల తిప్పి కాయలు కట్టాలంట, అంత జపం చేసుకోవాలి. అలాంటి జపం చేయలేదు, తపస్సు చేయలేదు, శ్రవణం చేయలేదు, భగవద్గీత పారాయణం చేయలేదు, భక్తి చేయలేదు, ఎట్లా వచ్చేస్తుంది మోక్షం? ఏమి ప్రయత్నం చేయకుండా పోతుంది. కాబట్టి ఇవన్నీ ఏమి వదులుకోవద్దు అని భాష్యకార భగవాన్ చెప్తున్నారు. ఇంకా కొన్ని శ్లోకాలు ఉండే, అవి సాయంత్రం చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.